అందరికీ నమస్కారం. డెమోక్రటిక్ పాలిటిక్స్ సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఫర్ క్లాస్ 9th సెకండ్ చాప్టర్ వచ్చి కాన్స్టిట్యూషనల్ డిజైన్, రాజ్యాంగ రూపకల్పన. ఓవర్వ్యూ మొత్తానికి చూసుకున్నట్టయితే, we noted in this previous chapter that in a democracy the rulers are not free to do what they like. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ చాప్టర్లో వాట్ ఈస్ డెమోక్రసీ, వై డెమోక్రసీ అనే చాప్టర్లో రూలర్స్ వాళ్ళకి నచ్చింది చేయడానికి ఉండదు ప్రజాస్వామ్యంలో అని చెప్పబడింది. దెర్ ఆర్ సర్టన్ బేసిక్ రూల్స్ దట్ ద సిటిజన్స్ అండ్ ద గవర్నమెంట్ హ్యావ్ టు ఫాలో. అక్కడ కొన్ని బేసిక్ రూల్స్ అనేవి ఉంటాయి ప్రజాస్వామ్యంలో, ప్రజలు ఇంకా పరిపాలకులు పాటించేవి, అంటే ప్రభుత్వం వాళ్ళు పాటించేవి. ఆల్ సచ్ రూలర్స్ టుగెదర్ ఆర్ కాల్డ్ కాన్స్టిట్యూషన్. అలాంటి రూల్స్ అన్నిటిని కలిపి రాజ్యాంగం అని పిలుస్తాం. యాజ్ ది సుప్రీం లా ఆఫ్ ది కంట్రీ, the constitution determines the rights of citizens, the powers of the government and how the government should function. ఇక్కడ సుప్రీం లాలో మన దేశంలోని అన్ని రూల్స్ని కలిపి ఒక కాన్స్టిట్యూషన్ కింద చేస్తారు. అది కూడా ఏంటంటే సిటిజన్స్ ఇంకా గవర్నమెంట్కి ఏం పవర్స్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్ ఏ విధంగా దాన్ని పనితీరును చేయాలి అనేవన్నీ రచించబడి ఉంటాయి అని చెప్తున్నారు కాన్స్టిట్యూషన్లో. In this chapter, we ask some basic question about the constitutional design of a democracy. ఈ చాప్టర్లో మనం ప్రజాస్వామ్యంలోని రాజ్యాంగం యొక్క రూపకల్పన ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. వై డు వి నీడ్ ఏ కాన్స్టిట్యూషన్? మనకి రాజ్యాంగం ఎందుకు అవసరం? హౌ ఆర్ ది కాన్స్టిట్యూషన్స్ డ్రాన్ అప్? రాజ్యాంగాన్ని ఏ విధంగా నిర్మించారు? హూ డిజైన్స్ దెమ్ అండ్ ఇన్ వాట్ వే? ఎవరు ఏ విధంగా దీన్ని రూపకల్పన చేశారు? వాట్ ఆర్ ద వాల్యూస్ దట్ షేప్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ డెమోక్రటిక్ స్టేట్స్? దీని యొక్క ప్రజాస్వామ్యంలో దీని యొక్క వాల్యూ ఏంటి స్టేట్స్లో? వన్స్ ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ యాక్సెప్టెడ్, ఒకసారి మనం రాజ్యాంగాన్ని అనుమతించినట్టయితే, క్యాన్ వీ మేక్ చేంజెస్ లేటర్ యాజ్ రిక్వైర్డ్ బై ది చేంజింగ్ కండిషన్స్? కాలానుగుణంగా మారుతున్న కండిషన్స్కి దాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయా? ఒకసారి రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని తిరిగి మార్చవచ్చు కాలానుగుణంగా కండిషన్స్ మారిన దాన్ని బట్టి. వన్ రీసెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ డిజైనింగ్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఎ డెమోక్రటిక్ స్టేట్ ఇస్ దట్ ఆఫ్ ది సౌత్ ఆఫ్రికా. రీసెంట్గా ఒక ఉదాహరణ చూసుకున్నట్టయితే, సౌత్ ఆఫ్రికాలో రాజ్యాంగ రూపకల్పన అనేది జరిగింది ప్రజాస్వామ్యం కోసం. We begin this chapter by looking at what happened there and how the South Africans went about this task of designing their constitution. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సౌత్ ఆఫ్రికాలో ప్రజలు, మనం ఈ చాప్టర్ని సౌత్ ఆఫ్రికాలో రాజ్యాంగం గురించి తెలుసుకుంటూ స్టార్ట్ చేద్దాం. అక్కడ ప్రజలు ఇక్కడ రాజ్యాంగాన్ని పొందుపరచడం కోసం ఏ విధమైన చర్యలు తీసుకున్నారు. దెన్ వి టర్న్ టు హౌ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ మేడ్. అప్పుడు మనం భారతదేశ రాజ్యాంగం ఏ విధంగా పొందుపరిచారనే దాని గురించి తెలుసుకుందాం. వాట్ ఇట్ ఫౌండేషనల్ వాల్యూస్ ఆర్? భారత రాజ్యాంగ పునాదికి గల విలువలు ఏమిటి? అండ్ హౌ ఇట్ ప్రొవైడ్స్ ఎ గుడ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ సిటిజన్స్ లైఫ్ అండ్ దట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇది ఏ విధంగా మంచి చేస్తుంది ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ. ఓకే, ఈ పిక్చర్లో చూడండి, నెల్సన్ మండేలా ఇంకా డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ ఇన్ సౌత్ ఆఫ్రికా, ప్రజాస్వామ్య రాజ్యాంగం ఇన్ దక్షిణ ఆఫ్రికాలో. ఐ హ్యావ్ ఫోర్ట్ అగెనిస్ట్ వైట్ డామినేషన్ అండ్ ఐ హ్యావ్ ఫోర్ట్ అగెనిస్ట్ బ్లాక్ డామినేషన్. ఇక్కడ నెల్సన్ మండేలా గారు ఏం చెప్తున్నారంటే, నేను వైట్ డామినేషన్, బ్లాక్ డామినేషన్కి వ్యతిరేకంగా పోరాడాను. ఐ హ్యావ్ చెరిష్డ్ ది ఐడల్ ఆఫ్ ఏ డెమోక్రటిక్ అండ్ ఫ్రీ సొసైటీ ఇన్ విచ్ ఆల్ పర్సన్స్ లివ్ టుగెదర్ ఇన్ హార్మోనీ అండ్ విత్ ఈక్వల్ ఆపర్చునిటీస్. వీళ్ళు ఏ విధమైన ఆదర్శమైన ప్రభుత్వాన్ని తీసుకున్నారంటే, అక్కడ అందరూ సామరస్యంగాను సమాన హక్కులతోని అందరూ కలిసి ఉండే సొసైటీ కావాలి అని చెప్పి నెల్సన్ మండేలా గారు భావించారు. ఇట్ ఈస్ అన్ ఐడల్ విచ్ ఐ హోప్ టు లివ్ ఫర్ అండ్ టు అచీవ్. ఈ విధమైన దానిలో నేను జీవించాలనుకుంటున్నాను, దీన్ని నేను సాధించాలనుకుంటున్నాను. బట్ ఇఫ్ నీడ్స్ బి, దానికి అవసరమైతే, ఇట్ ఈస్ అన్ ఐడల్ ఫర్ విచ్ ఐ ఆమ్ ప్రిపేర్ టు డై. ఆదర్శంగా నేను చనిపోతాను కూడా దీనికోసం అని చెప్తున్నాను. దిస్ వాస్ నెల్సన్ మండేలా బీయింగ్ ట్రైడ్ ఫర్ treason by the white South African government. దక్షిణ ఆఫ్రికాలోని
శ్వేత వైట్ సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్ని ఆ విధమైన రాజద్రోహం నుండి బయటపడడం కోసం ఇతను ట్రై చేస్తున్నారు. He and 7 other leaders were sentenced to life imprisonment in 1964 for daring to oppose the apartheid regime in his country. ఇతను ఇంకా ఏడుగురు సభ్యులు జీవిత ఖైదు వేయబడింది వాళ్ళకు. 1964లో వీళ్ళు డేరింగ్ చేశారనమాట వర్ణ వివక్ష పాలనను ఎదుర్కోవడం కోసం. దానికి కూడా వీళ్ళకి శిక్ష పడడం జరిగింది. He spent the next 20 years in సౌత్ ఆఫ్రికాస్ మోస్ట్ డ్రెడెడ్ ప్రిజన్ రాబిన్ ఐలాండ్. దానికి గాను ఈయన తర్వాత 28 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో చాలా భయంకరమైన జైలు రాబిన్ ఐలాండ్లో ఉన్నారనమాట. ఏ సైన్ బోర్డ్ ఎంబ్లమాటిక్ ఆఫ్ ది టెన్స్ రిలేషన్స్ ఆఫ్ ది అపార్థైడ్ ఎరా 1953. ఇక్కడ 1953లో వర్ణ వివక్షకు ఈ సైన్ బోర్డ్ అనేది ప్రతీక లేదా చిరునామం కింద చెప్పొచ్చు అనమాట. స్ట్రగుల్ ఎగెన్స్ట్ అపార్థైడ్. వర్ణ వివక్షకు సంబంధించి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనమాట. అపార్థైడ్ వాజ్ ద నేమ్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ యూనిక్ టు సౌత్ ఆఫ్రికా. ఇక్కడ జాతి వివక్ష గురించి అపార్థైడ్ అనేది ఏ సిస్టమ్కి నేమ్ అంటే జాతి వివక్షకు పేరుగా మారింది, ప్రత్యేకంగా సౌత్ ఆఫ్రికాకి. ది వైట్ యూరోపియన్స్ ఇంపోజెడ్ ది సిస్టమ్ ఆన్ సౌత్ ఆఫ్రికా. ఈ వైట్ యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సిస్టమ్ని సౌత్ ఆఫ్రికాలో ఇంపోజ్ చేశారనమాట. డ్యూరింగ్ ది 17th and 18th centuries, 17-18వ శతాబ్దాలు జరుగుతున్నప్పుడు ది ట్రేడింగ్ కంపెనీస్ ఫ్రమ్ యూరప్ ఆక్యుపైడ్ ఇట్ విత్ ఆర్మ్స్ అండ్ ఫోర్స్ ఇన్ ది వే దే ఆక్యుపైడ్ ఇండియా. ఇండియాలో ఎలా అయితే యూరప్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ ఉంది కదా, అది ఎలా అయితే ఇక్కడ స్టార్ట్ చేసిందో నెమ్మదిగా వాళ్ళ చేతిలోకి మొత్తం తీసుకోవడం, అలాగే ఇక్కడ కూడా ఫోర్స్గా మొత్తం ప్రభుత్వాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంది. బట్ అన్లైక్ ఇండియా, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ వైట్స్ హ్యాడ్ సెటిల్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ బికెమ్ ది లోకల్ రూలర్స్. కానీ ఇండియాలో ఇంకా చాలా తక్కువ మంది చెప్పొచ్చు, కానీ ఈ సౌత్ ఆఫ్రికాకి వచ్చేసరికి చాలా ఎక్కువ మంది అక్కడ సెటిల్ అయిపోయి లోకల్గా రూలర్స్ కింద మారిపోయారు, వాళ్ళ పరిపాలకుల కింద. ది సిస్టమ్ ఆఫ్ అపార్థైడ్ డివైడ్స్ ది పీపుల్ అండ్ లేబుల్ దెమ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ స్కిన్ కలర్. అక్కడ ప్రత్యేకంగా ఈ అపార్థైడ్ సిస్టమ్ అనేది ఏ విధంగా లేబుల్ చేయగలిగారంటే కలర్ని బట్టి. అంటే వైట్గా ఉన్న వాళ్ళందరూ శ్వేత జాతి, ఇంకా బ్లాక్గా ఉన్న వాళ్ళందరూ నల్ల జాతీయుల కింద వీళ్ళు డివైడ్ చేశారన్నమాట అపార్థైడ్ సిస్టమ్ను. ది నేటివ్ పీపుల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఆర్ బ్లాక్ అండ్ కలర్. నార్మల్గా సౌత్ ఆఫ్రికాలో ఉన్న పీపుల్ అంతా కొంచెం బ్లాక్ కలర్లో ఉండేవారు. దే మేడ్ అప్ అబౌట్ 3/4 ఆఫ్ ది పాపులేషన్ అండ్ వర్ కాల్డ్ బ్లాక్స్. అక్కడ 3/4 వంతు నల్లగానే ఉండేవారు. వాళ్ళందరినీ అక్కడ ప్రజలు బ్లాక్స్ అని పిలిచేవారు అనమాట. బిసైడ్ దీస్ 2 groups దెర్ వర్ పీపుల్ ఆఫ్ మిక్స్డ్ రేసెస్ హూ ఆర్ కాల్డ్ కలర్డ్. ఇది కాకుండా ఈ శ్వేత జాతీయులు నల్ల జాతీయులు కాకుండా మిశ్రమంగా ఉన్న వాళ్ళని కలర్డ్ అని ఒక ప్రత్యేక జాతి కింద పిలిచేవారు. అండ్ పీపుల్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఇండియా, ది వైట్ రూలర్స్ ట్రీటెడ్ ఆల్ నాన్ వైట్స్ యాజ్ ఇన్ఫీరియర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ 3 జాతుల గురించి చెప్పుకున్నాం కదా, అది కాకుండా మళ్ళీ అదే ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయిన వాళ్ళు, ఇండియా నుంచి వలస వెళ్ళిన వాళ్ళ గురించి వీళ్ళు అసలు మంచిగా ట్రీట్ చేసేవారు కాదు వాళ్ళని. ది నాన్ వైట్స్ డిడ్ నాట్ హ్యావ్ ఓటింగ్ రైట్స్. తెల్ల జాతీయులకు తప్ప మిగతా ఎవరికి కూడా ఇక్కడ ఓటింగ్ చేసే హక్కు అనేది లేదనమాట. ది అపార్థైడ్ సిస్టమ్ వాజ్ పర్టికులర్లీ అప్రెసివ్ ఫర్ ది బ్లాక్స్. బాగా అణచివేతకు గురి చేసే విధంగా ఈ వర్ణ వివక్ష అనేది బ్లాక్స్ని బాగా అణచివేతకు గురి చేసే విధంగా ఉందన్నమాట. దే వర్ ఫర్బిడెన్ ఫ్రమ్ లివింగ్ ఇన్ వైట్ ఏరియాస్. వాళ్ళు ఎవరైతే తెల్ల జాతీయులు ఉంటారో అక్కడ నివసించకూడదు అని చెప్పేసి నిషేధించడం అనేది జరిగింది. దే కుడ్ వర్క్ ఇన్ వైట్ ఏరియాస్ ఓన్లీ ఇఫ్ దే హ్యాడ్ ఏ పర్మిట్. వాళ్ళు ఒకవేళ ఎవరైనా నల్ల జాతీయులు తెల్ల జాతీయుల దగ్గర ఉన్నారు అంటే వాళ్ళ పర్మిషన్ ఉన్నట్టయితేనే అక్కడ ఉండడం జరుగుతుంది. ట్రైన్స్, బస్సెస్, టాక్సీస్, హోటల్స్, హాస్పిటల్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, లైబ్రరీస్, సినిమా హాల్స్,
థియేటర్స్, బీచెస్, స్విమ్మింగ్ పూల్స్, పబ్లిక్ టాయిలెట్స్ ఫర్ ఆల్ సెపరేట్ ఫర్ ది వైట్స్ అండ్ బ్లాక్స్. ఇక్కడ ఇవన్నీ కూడా నల్ల జాతీయులకు తెల్ల జాతీయులకు సెపరేట్గా ఉన్నాయన్నమాట. దిస్ వాస్ కాల్డ్ సెగ్రిగేషన్. దీన్ని వేరు చేయడం అని పిలుస్తారు. దే కుడ్ నాట్ ఈవెన్ విజిట్ ది చర్చెస్ వేర్ ద వైట్స్ వర్షిప్డ్. వీళ్ళు తెల్ల జాతీయులు దర్శించుకునే చర్చికి కూడా వెళ్ళడానికి అనుమతి లేదు బ్లాక్స్కి. బ్లాక్స్ కుడ్ నాట్ ఫార్మ్ అసోసియేషన్ ఆర్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ది టెరబుల్ ట్రీట్మెంట్. ఈ విధమైన అణచివేతకు గురవుతున్నప్పటికీ, ఇంత భయంకరమైన ట్రీట్మెంట్ వాళ్ళకు ఉన్నప్పటికీ వాళ్ళకి వ్యతిరేకంగా సంఘాలను నిర్మించడం కానీ నిరసన చేయడం అనేది కానీ జరగకూడదని చెప్తున్నారు. సిన్స్ 1950 ది బ్లాక్స్, కలర్డ్ అండ్ ఇండియన్స్ ఫోట్ అగెన్స్ట్ ది అపార్థైడ్ సిస్టమ్. ఈ వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం అనేది స్టార్ట్ చేశారనమాట 1950 నుంచి ఇండియన్స్, ఇంకా ఈ నల్ల జాతీయులు కూడా. ది లాంచ్డ్ ప్రొటెస్ట్ మార్చెస్ అండ్ స్ట్రైక్స్. అలాగే వాళ్ళు కొన్ని పోరాటాలు, ఊరేగింపులు, స్ట్రైక్స్ ఇలాంటివన్నీ కూడా చేసేవారు, నిరసనలు. ది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ANC వాస్ ది అంబ్రెల్లా ఆర్గనైజేషన్ దట్ లెడ్ ది స్ట్రగుల్ అగెన్స్ట్ ది పాలసీస్ ఆఫ్ సెగ్రిగేషన్. ఈ విధంగా వేరు చేయబడిన దానికి వ్యతిరేకంగా ANC అంటే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనే పార్టీ వీటన్నిటికీ గొడుగు పట్టి వీళ్ళందరికీ అంటే గొడుగు పట్టినట్టుగా వీళ్ళందరినీ ఆదుకోవడానికి ట్రై చేసిన పార్టీ అనమాట. దిస్ ఇన్క్లూడెడ్ మెనీ వర్కర్స్ యూనియన్స్ అండ్ ది కమ్యూనిస్ట్ పార్టీ. Many sensitive whites also joined the ANC to oppose apartheid and played a leading role in this struggle. ఇందులో చాలామంది తెల్ల జాతీయులు కూడా పాల్గొని ఈ వర్ణ వివక్షతను తగ్గించడం కోసం ఉద్యమాలు, పోరాటాలు జరిపారనమాట. సెవెరల్ కంట్రీస్ డినౌన్స్డ్ అపార్థైడ్ యాజ్ అన్జస్ట్ అండ్ రసిస్ట్. ఇది అంత సరైన పద్ధతి కాదు అని చెప్పి చాలా కంట్రీలు కూడా చెప్పినాయి. బట్ ద వైట్ రసిస్ట్ గవర్నమెంట్ కంటిన్యూ టు రూల్ బై డిటైనింగ్, టార్చరింగ్ అండ్ కిల్లింగ్ థౌసండ్స్ ఆఫ్ బ్లాక్ అండ్ కలర్డ్ పీపుల్. కానీ ఇదేమీ పట్టించుకోకుండా ఈ తెల్ల జాతీయుల యొక్క ప్రభుత్వం అనేది చాలామంది నల్ల జాతీయులను, ఇంకా కలర్డ్ పీపుల్ను చంపడం, టార్చర్ చేయడం, ఈ విధమైన పరిపాలన అనేది కొనసాగేది అక్కడ. యాక్టివిటీ: మేక్ ఏ పోస్టర్ ఆన్ ది లైఫ్ అండ్ స్ట్రగుల్ ఆఫ్ నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా గారి జీవితంలో పడిన స్ట్రగుల్స్కి సంబంధించి ఒక పోస్టర్ రెడీ చేయమంటున్నారు. ఇఫ్ అవైలబుల్, రీడ్ సమ్ పోర్షన్స్ ఆఫ్ హిస్ ఆటోబయోగ్రఫీ ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఇన్ ది క్లాస్ రూమ్. ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే అతని యొక్క ఆత్మకథను వీలైతే క్లాస్ రూమ్లో చదవమని చెప్తున్నారు. టువర్డ్స్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్. ప్రజెంట్ నుంచి కొత్త రాజ్యాంగం. As protests and struggles against apartheid had increased, the government realized that they could no longer keep the blacks under their rule through repression. వాళ్ళు జరుపుతున్న ఉద్యమాలు, పోరాటాల వల్ల ఈ అపార్థైడ్ సిస్టమ్ అనేది ఎక్కువ కాలం కొనసాగదు అని గవర్నమెంట్ రియలైజ్ అయ్యి వాళ్ళ యొక్క అణచివేతను తగ్గించాలని రెడీ అయింది. ది వైట్ రిగమ్ చేంజ్డ్ ఇట్స్ పాలసీస్. తెల్ల పాలన అనేది దాని యొక్క పాలసీస్ని మార్చుకుంది. డిస్క్రిమినేటరీ లాస్ వర్ రిపీల్డ్. వివక్షత తగ్గించే విధంగా, రద్దు చేసే విధంగా చట్టాలు అనేవి చేయబడినాయి. బ్యాన్ ఆన్ పొలిటికల్ పార్టీస్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ది మీడియా వర్ లిఫ్టెడ్. పొలిటికల్ పార్టీస్ మీద చేసిన బ్యాన్ అంటే వేరే పార్టీస్ పెట్టకూడదు అనేది, మీడియాని రెస్ట్రిక్ట్ చేయడం అనేవి కూడా తగ్గించారు. ఆఫ్టర్ 28 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్, నెల్సన్ మండేలా వాకెడ్ అవుట్ ఆఫ్ ది జైల్ యాజ్ ఎ ఫ్రీ మ్యాన్. 28 సంవత్సరాల తర్వాత నెల్సన్ మండేలా గారు ఒక ఫ్రీ మ్యాన్గా జైలు నుంచి బయటకు వచ్చారు. ఫైనల్లీ అట్ ది మిడ్ నైట్ ఆఫ్ 26th April 1994, ది న్యూ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా వాజ్ అన్ఫర్డ్, మార్కింగ్ ది న్యూలీ బోర్న్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. ఫైనల్గా 1994 ఏప్రిల్ 26 అర్ధరాత్రిన సౌత్ ఆఫ్రికా వాళ్ళు వాళ్ళ జెండాని ఎగరవేశారు. అది కొత్త రకమైన ప్రజాస్వామ్యం ఇవి ప్రపంచంలో. ది అపార్థైడ్ గవర్నమెంట్ కేమ్ టు అన్ ఎండ్, పావింగ్ వే ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఏ మల్టీ రేషియల్ గవర్నమెంట్. ఈ అపార్థైడ్ అంటే వర్ణ వివక్ష గల ప్రభుత్వం అనేది అంతరించింది. అప్పటి నుంచి మల్టీ రేషియల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ అయింది. హౌ డిడ్ దిస్ కమ్ అబౌట్? లెట్ us hear Mandela, the first president of this new South Africa, on this extraordinary transitions. ఇదంతా ఎలా జరిగింది అనేది మండేలా గారి
అంటే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయన. చూద్దాం ఆయన ఏం చెప్తున్నారు. Historical enemies succeed in negotiating a peaceful transition from apartheid to democracy exactly because we were prepared to accept the inherent capacity for goodness in the other. ఇక్కడ ఏం చెప్తున్నానంటే హిస్టారికల్ ఎనిమీస్ గతంలో గల శత్రువులు సక్సెస్ అయ్యారు. చర్చలు జరిపాం మేము, చాలా పీస్ఫుల్గా అయింది. ఇది పార్టీ సిస్టమ్ అనేది మారిపోయింది కాబట్టి దీనికి బదులుగా మేము గుడ్నెస్ని తీసుకొచ్చాం. మై విష్ ఈస్ దట్ సౌత్ ఆఫ్రికన్స్ నెవర్ గివ్ అప్ ఆన్ ది బిలీఫ్ ఇన్ గుడ్నెస్. నేను ఏం కోరుకుంటున్నానంటే సౌత్ ఆఫ్రికా ఎప్పుడు కూడా వాళ్ళ మంచితనాన్ని వదలకూడదు, నమ్మాలి. దట్ దే చెరిష్ దట్ ఫెయిత్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ది కాన్స్టోర్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. ఈ విధంగా ఆదరించడం వల్లే, ఆ మంచితనం వల్లే ఈరోజు ఈ డెమోక్రసీకి అదే మూలస్తంభం వంటిది అని చెప్తున్నారు. After the emergence of the new democratic South Africa, black leaders appealed to fellow blacks to forgive the whites for the atrocities they had committed while in power. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా గారు అంటే బ్లాక్ జాతీయులు పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు తెల్ల జాతీయుల్ని హింసించాలని అనుకోలేదు. వాళ్ళు గతంలో చేసిన దౌర్జన్యాలన్నింటినీ క్షమించేశారు. They said, let us build a new South Africa based on equality of all races and men and women. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ సౌత్ ఆఫ్రికాలో మనం కొత్త రూల్స్ చేయాలి. అవి ఎలా ఉండాలంటే ఆడ మగ భేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ అనేది ఉండాలి. ఆన్ డెమోక్రటిక్ వాల్యూస్, సోషల్ జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్. అది రాజ్యాంగ విలువల్లో అయినా, సాంఘిక న్యాయంలో అయినా, లేదంటే మానవ హక్కుల్లో అయినా అందరికీ సమానంగా ఉండాలి అని చెప్తున్నారు. ది పార్టీ దట్ రూల్డ్ త్రూ ఆపరేషన్ అండ్ బ్రూటల్ కిల్లింగ్స్ అండ్ ది పార్టీ దట్ లెడ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్స్ హ్యాడ్ టుగెదర్ టు డ్రాన్ అప్ ఏ కామన్ కాన్స్టిట్యూషన్. వీళ్ళని ఎవరైతే పూర్వం పరిపాలించిన రాజుల అణచివేతకు గురి చేశారో, క్రూరంగా చంపేశారో, వాళ్ళతోని ఇప్పుడు కలిసికట్టుగా కూర్చొని వాళ్ళు కొత్త రాజ్యాంగాన్ని అనేది నిర్మించుకున్నారు. After 2 years of discussion and debate, they came out with one of the finest constitution the world has ever had. ఇలా 2 సంవత్సరాల చర్చలు కొనసాగిన తర్వాత వాళ్ళు ప్రపంచంలోనే చాలా మంచి అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని, డెమోక్రటిక్ రాజ్యాంగాన్ని పొందుపరిచారనమాట. దిస్ కాన్స్టిట్యూషన్ గేవ్ టు ఇట్స్ సిటిజన్స్ ది మోస్ట్ ఎక్స్టెంసివ్ రైట్స్ అవైలబుల్ ఇన్ ఎనీ కంట్రీ. ఈ రాజ్యాంగ పరంగా చూసుకున్నట్టయితే అక్కడ సిటిజన్స్కి మోస్ట్ ఎక్స్టెంసివ్ రైట్స్ అనేవి ఉన్నాయి. అవి ఏ కంట్రీలో అయినా అవైలబుల్గా ఉంటాయని చెప్తున్నారు. టుగెదర్ దే డిసైడెడ్ దట్ ఇన్ ది సెర్చ్ ఫర్ ఏ సొల్యూషన్ టు ది ప్రాబ్లమ్స్. వాళ్ళు కలిసికట్టుగా డిసైడ్ చేసి సొల్యూషన్ అనేది కనుక్కున్నారు ప్రాబ్లమ్స్ పోవడానికి. నోబడీ షుడ్ బి ఎక్స్క్లూడెడ్, నో వన్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఏ డెమోన్. ఇక్కడ ఎవరిని ఎక్స్క్లూడ్ చేయలేదు, ఎవరిని భూతంలా కూడా చూడలేదు. దే అగ్రీడ్ దట్ ఎవ్రీబడి షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వాళ్ళందరూ కలిసి ఈ సొల్యూషన్ని కనిపెట్టారని. వాట్ ఎవర్ దే మైట్ హ్యావ్ డన్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ది పాస్ట్. వాళ్ళు గతంలో ఏదైతే చేశారో దాన్ని అంతా మర్చిపోయారు. ది ప్రిమిబుల్ టు ది సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. ఇది ఉపోద్ఘాతంగా చెప్పుకోవచ్చు మనం ఈ సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్కి. సమ్స్ అప్ ది స్పిరిట్. ఆ స్పిరిట్ని మనం సంగ్రహించాలి. ఇక్కడ చిన్న కార్టూన్ ఉంది చూడండి. వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఇఫ్ ద బ్లాక్ మెజారిటీ హ్యాడ్ డిసైడెడ్ టు టేక్ రివెంజ్ ఆన్ ది వైట్స్ ఫర్ ఆల్ దేర్ ఆపరేషన్ అండ్ ఎక్స్ప్లోటేషన్. సౌత్ ఆఫ్రికాలో నల్లజాతీయులపై జరిగిన అఘాయిత్యాలన్నింటినీ వాళ్ళు దృష్టిలో ఉంచుకొని వాళ్ళు కూడా వైట్స్ మీద రివెంజ్ తీసుకుందాం అంటే ఏ విధంగా ఉండుండేది అని అడుగుతున్నారు. ది సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ ఇన్స్పైర్స్ డెమోక్రట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఈ సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం అనేది ప్రపంచంలో మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఇన్స్పైర్ చేసింది. A state denounced by the entire world till 1994 as the most undemocratic one is now seen as a model of democracy. 1994 వరకు ఎక్కడైతే ఆ ప్రజాస్వామ్యం ఎక్కువ అనేది ఉందో అది ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా నిలిచింది.
What made this change possible was the determination of the people of South Africa to work together. అది ఎలా సాధ్యమైందంటే అక్కడ వాళ్ళ డెటర్మినేషన్, ఇంకా అక్కడ అందరూ కలిసికట్టుగా పనిచేయడం, టు ట్రాన్స్ఫార్మ్ బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఇంటూ ది బైండింగ్ గ్లూ ఆఫ్ ఎ రైన్బో నేషన్. వాళ్ళు రైన్బో నేషన్ నిర్మించుకోవాలి అనుకుంటున్నారు. దానికి ఇంత ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా బాగా ఉపయోగపడినాయి. స్పీకింగ్ ఆన్ ది సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్, మండేలా గారు ఏం చెప్తున్నారంటే సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం మీద, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా స్పీక్స్ ఆఫ్ బోత్ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్. సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం అనేది గతము ఇంకా భవిష్యత్తు కూడా మాట్లాడుతుంది. ఆన్ ది వన్ హ్యాండ్, అది ఒకే చేతి మీద, ఇట్ ఈజ్ ఏ సోల్మన్ ప్యాక్ట్, సత్యనిష్టగల ఒప్పందం, ఇన్ విచ్ వి యాజ్ సౌత్ ఆఫ్రికన్స్, మా సౌత్ ఆఫ్రికన్స్కి ఉన్నట్లుగా, డిక్లేర్ టు వన్ అనదర్ దట్ వీ షాల్ నెవర్ పర్మిట్ ఏ రెప్యుటేషన్ ఆఫ్ అవర్ రాసిస్ట్. మేము ఎప్పుడు కూడా అణచివేతలకు కానీ జాతి అహంకారం కానీ చూపించాం. బ్రుటల్ అండ్ రిప్రెసివ్ పాస్ట్, గతాన్ని మర్చిపోండి. బట్ ఇట్ ఈస్ మోర్ దాన్ దట్, కానీ ఇది అంతకన్నా. ఇట్ ఈస్ ఆల్సో ఏ చార్టర్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అవర్ కంట్రీ ఇంటూ వన్ విచ్ ఈస్ ట్రూలీ షేర్డ్ బై ఆల్ ఇట్స్ పీపుల్. ఇక్కడ ఒక రకమైన చట్టం అనేది చేయడం జరిగింది. మన కంట్రీ అనేది ట్రాన్స్ఫర్మేషన్లో ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేసామంటే, విచ్ ఇస్ ట్రూలీ షేర్డ్ బై ఆల్ ఇట్స్ పీపుల్, ఇది నిజంగా అందరు ప్రజలు షేర్ చేశారు. ఏ కంట్రీ విచ్ ఇన్ ది ఫుల్లెస్ట్ సెన్స్ బిలాంగ్స్ టు ఆల్ ఆఫ్ అస్, బ్లాక్ అండ్ వైట్, ఉమెన్ అండ్ మెన్. ఇక్కడ అందరూ సమానంగా భావిస్తున్నారు ఇక్కడ. ఓకే, దిస్ ఇమేజ్ క్యాప్చర్స్ ద స్పిరిట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా టుడే. ఇక్కడున్న ఈ ఇమేజ్ అనేది ప్రస్తుత సౌత్ ఆఫ్రికాని చూపిస్తుంది. సౌత్ ఆఫ్రికన్స్ కాల్ దెమ్సెల్వ్స్ ఏ రైన్బో నేషన్, వాళ్ళుగా రైన్బో నేషన్ అని పిలుస్తున్నారు. కెన్ యూ గెస్ వై? ఎందుకని మీరు ఏమన్నా గెస్ చేయగలరా? ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ సౌత్ ఆఫ్రికా, విజిట్ దిస్ వెబ్సైట్. ఓకే, చెక్ యువర్ ప్రోగ్రెస్. డస్ ది స్టోరీ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ రిమైండ్ యూ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ మూమెంట్? మనకి భారత జాతీయోద్యమంకి ఈ సౌత్ ఆఫ్రికన్ స్ట్రగుల్ ఫ్రీడమ్కి ఏమైనా సంబంధం ఉందా స్టోరీ బట్టి విన్నట్టయితే? మేక్ ఏ లిస్ట్ ఆఫ్ సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ బిట్వీన్ ది టూ ఆన్ ది ఫాలోయింగ్ పాయింట్స్. ఇక్కడ భేదాలు, లక్షణాలు చెప్పమని చెప్తున్నారు. నేచర్ ఆఫ్ కొలానిజం, రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ కమ్యూనిటీస్, లీడర్షిప్ గాంధీ, మండేలా, పార్టీ దట్ లెడ్ ది స్ట్రగుల్, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మెథడ్ ఆఫ్ స్ట్రగుల్. ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని రాయొచ్చు మీరు. వై డు వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్, మనకి రాజ్యాంగం ఎందుకు అవసరం? ది సౌత్ ఆఫ్రికన్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ గుడ్ వే టు అండర్స్టాండ్ వై వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్ అండ్ వాట్ డూ కాన్స్టిట్యూషన్స్ డూ. ఈ సౌత్ ఆఫ్రికన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే మనకు మంచిగా అర్థమవుతుంది మనకి రాజ్యాంగం అనేది ఎందుకు అవసరం, అలాగే ఇక్కడ రాజ్యాంగం అనేది ఏమేమి చేయగలదు. ది అప్రెసర్ అండ్ ది అప్రెసెడ్ ఇన్ దిస్ న్యూ డెమోక్రసీ వర్ ప్లానింగ్ టు లివ్ టుగెదర్ యాజ్ ఈక్వల్స్. ఇక్కడ అణచివేతదారులు కూడా అణచివేతకు గురవ్వని వాళ్ళు కూడా కలిసి ప్లాన్ చేశారు ఈక్వల్ రైట్స్ కోసం, డెమోక్రసీ కోసం. ఇట్ వాస్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ ఫర్ దెమ్ టు ట్రస్ట్ ఈచ్ అదర్. వాళ్ళు ఒకరినొకరు నమ్మడానికి వీలే లేదు అసలు. దే హ్యాడ్ దేర్ ఫియర్స్, వాళ్ళ భయాలు అనేవి ఉంటాయి. దే వాంటెడ్ టు సేఫ్ గాడ్ దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని సేఫ్గా ఉండేలా కూడా చూసుకోవాలి. ది బ్లాక్ మెజారిటీ వాస్ keen to ensure that the democratic principle of majority rule was not compromised. The South African example is a good way to understand why we need a constitution and what do constitutions do. The oppressor and the oppressor in this new democracy were planning to live together as equals. It was not going to be easy for them to trust each other. They had their fears. They wanted to safeguard their interests. The black majority was keen to ensure that the democratic principle of majority rule was not compromised. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ది బ్లాక్ మెజారిటీ పీపుల్ ఉంటారు కదా, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆసక్తిగా నిర్ధారించడానికి ప్రజాస్వామ్య సూత్రాలను ఇంకా మెజారిటీ రూల్ పీపుల్తో కాంప్రమైజ్ అయ్యేందుకు కరెక్ట్గా లేదు. దే వాంటెడ్ సబ్స్టెన్షియల్ సోషల్ అండ్ ఎకానమిక్ రైట్స్, వాళ్ళకి గణనీయమైన సాంఘిక ఆర్థిక హక్కులు కావాలి. ది వైట్ మైనారిటీ వాస్ keen టు ప్రొటెక్ట్ ఇట్స్ ప్రివిలేజెస్ అండ్ ప్రాపర్టీ. ఇంకా వైట్ మైనారిటీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ యొక్క అధికారాలు, ప్రాపర్టీ వాళ్ళకే చెందాలి అని అనుకుంటున్నారు. ఆఫ్టర్ లాంగ్
నెగోటియేషన్స్ బోత్ పార్టీస్ అగ్రీ టు ఏ కాంప్రమైజ్. తర్వాత ఆ, దీర్ఘకాలం జరిగిన చర్చల వల్ల రెండు పార్టీలు అగ్రి అయ్యి కాంప్రమైజ్కి వచ్చినాయి. ది వైట్స్ అగ్రీడ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ మెజారిటీ రూల్ అండ్ దట్ ఆఫ్ 1 person 1 vote. ఈ వైట్ మెజారిటీ పీపుల్ ఒప్పుకున్నారు 1 person 1 vote అనే నినాదంకు. దే ఆల్సో అగ్రీడ్ టు యాక్సెప్ట్ సమ్ బేసిక్ రైట్స్ ఫర్ ది పూర్ అండ్ ది వర్కర్స్. అలాగే వాళ్ళు కొన్ని బేసిక్ రైట్స్ పూర్ ఇంకా వర్కర్స్కి సంబంధించిన హక్కులకి ఒప్పుకున్నారు. ది బ్లాక్స్ అగ్రీడ్ దట్ మెజారిటీ రూల్ వుడ్ నాట్ బి అబ్సల్యూట్. ది బ్లాక్ నల్ల జాతీయులు కూడా ఒప్పుకున్నారు మెజారిటీ రూల్ ఖచ్చితంగా అలానే ఉంటుంది. ది అగ్రీడ్ దట్ ద మెజారిటీ వుడ్ నాట్ టేక్ అవే ది ప్రాపర్టీ ఆఫ్ ది వైట్ మైనారిటీ. ఎవరైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళు ఈ వైట్ యొక్క ప్రాపర్టీని తీసుకోరు అని చెప్పి. దిస్ కాంప్రమైజ్ వాజ్ నాట్ ఈజీ. ఎలా కాంప్రమైజ్ అవ్వడం అనేది సులభమేం కాదు. హౌ వాస్ దిస్ కాంప్రమైజ్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్? ఇది ఎలా అమలు జరుగుతుందో చూడాలి. ఈవెన్ ఇఫ్ దే మేనేజ్ టు ట్రస్ట్ ఈచ్ అదర్, వాట్ వాస్ ద గ్యారంటీ దట్ దిస్ ట్రస్ట్ విల్ నాట్ బి బ్రోకెన్ ఇన్ ఫ్యూచర్? వాళ్ళు ఒకరినొకరు నమ్ముతున్నారు కానీ అది ఎప్పుడు అదే నమ్మకం ఉంటుందని ఏం లేదు, ఆ నమ్మకం పోకూడదని ఏం లేదు కదా, గ్యారంటీ అయితే లేదు కదా. The only way to build and maintain trust in such a situation is to write down some rules of the games that everyone would abide by. ఇక్కడ అలాంటి ట్రస్ట్ని ఏర్పరచుకునే సిచ్యువేషన్లో కొన్ని రూల్స్ అనేవి రాసుకుని దానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. దీస్ రూల్స్ లే డౌన్ హౌ ద రూలర్స్ ఆర్ టు బి చూసన్ ఇన్ ఫ్యూచర్. ఈ రూల్స్ అనేవి తర్వాత వచ్చే రూలర్స్ ఉంటారు కదా వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. దీస్ రూల్స్ ఆల్సో డిటర్మైన్ వాట్ ద ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఆర్ ఎంపవర్డ్ టు డూ అండ్ వాట్ దే కెనాట్ డూ. ఇవి అధికారం ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా వీళ్ళు నిర్ణయించారు ఈ రూల్స్లో. ఫైనల్లీ దీస్ రూల్స్ డిసైడెడ్ ది రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్. మొత్తం మీద ఈ హక్కులు అనేవి అక్కడ సిటిజన్స్ రూల్స్కి డిసైడ్ చేశారు. దీస్ రూల్స్ విల్ వర్క్ ఓన్లీ ఇఫ్ ద విన్నర్ కెనాట్ చేంజ్ దెమ్ వెరీ ఈజీలీ. ఇవి రాశారు ఒప్పుకున్నారు ఓకే, ఇవి ఎప్పుడు మారకుండా స్థిరంగా ఉంటాయంటే తర్వాత వచ్చిన రూలర్ ఎవరైతే విన్ అవుతారో ఎలక్షన్స్లో వాళ్ళు వీటిని మార్చకపోతే ఇవి ఇలానే ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ ద సౌత్ ఆఫ్రికన్స్ డిడ్. అదేవిధంగా సౌత్ ఆఫ్రికన్స్ చేశారు. దే అగ్రీడ్ ఆన్ సమ్ బేసిక్ రూల్స్. వాళ్ళు కొన్ని సామాజిక హక్కులను ఒప్పుకున్నారు. దే ఆల్సో అగ్రీడ్ దట్ దీస్ రూల్స్ విల్ బి సుప్రీం, దట్ నో గవర్నమెంట్ విల్ బి ఏబుల్ టు ఇగ్నోర్ దీస్. ఇవి చాలా అత్యుత్తమమైన రూల్స్, ఇవి ఏ గవర్నమెంట్ కూడా ఇగ్నోర్ చేయడానికి వెళ్ళదు. ది సెట్ ఆఫ్ బేసిక్ రూల్స్ ఇస్ కాల్డ్ ఏ కాన్స్టిట్యూషన్. ఇలా సెట్ చేసుకున్న కొన్ని బేసిక్స్ రూల్స్ని రాజ్యాంగం అని పిలుస్తారు. కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఇస్ నాట్ యూనిక్ టు సౌత్ ఆఫ్రికా. ఈ రాజ్యాంగం తయారు చేయడం అనేది సౌత్ ఆఫ్రికాయే ప్రత్యేకంగా చేసిందేం కాదు. ఎవ్రీ కంట్రీ హ్యాస్ డైవర్స్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. విభిన్నమైన గ్రూప్స్కి సంబంధించిన పీపుల్ అనేవారు ప్రతి కంట్రీలో ఉంటారు. ద రిలేషన్షిప్ మే నాట్ హ్యావ్ బీన్ యాజ్ బ్యాడ్ యాజ్ దట్ బిట్వీన్ ది వైట్స్ అండ్ ది బ్లాక్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా. వాళ్ళ రిలేషన్షిప్ అనేది వైట్స్ బ్లాక్స్ మధ్య ఉన్నట్టుగా అంత బ్యాడ్గా ఉండకపోవచ్చు. బట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ పీపుల్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అండ్ ఇంట్రెస్ట్. కానీ ప్రపంచంలో అందరు పీపుల్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆసక్తులు కూడా ఉంటాయి. విత్ డెమోక్రటిక్ ఆర్ నాట్, అది ప్రజాస్వామ్యం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మోస్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ నీడ్ టు హ్యావ్ దీస్ బేసిక్ రూల్స్. కానీ ప్రతి కంట్రీకి బేసిక్ రూల్స్ అనేవి ఉండాలి. దిస్ అప్లైస్ నాట్ జస్ట్ టు గవర్నమెంట్స్. ఇవి కేవలం ప్రభుత్వాలకి మాత్రమే కాదు. ఎనీ అసోసియేషన్ నీడ్స్ టు హ్యావ్ ఇట్స్ కాన్స్టిట్యూషన్. ప్రతి సంఘానికి లేదంటే అసోసియేషన్స్కి కొన్ని రాజ్యాంగాలు అనేవి అవసరం. ఇట్ కుడ్ బి ఏ క్లబ్ ఇన్ యువర్ ఏరియా. అది మన ప్రాంతంలో ఉన్న క్లబ్ కావచ్చు, ఏ కోఆపరేటివ్ సొసైటీ ఆర్ ఏ పొలిటికల్ పార్టీ. ఒక కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, లేదంటే ఒక రాజకీయ పార్టీయే కావచ్చు. దే ఆల్ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్. వాటన్నిటికీ కూడా రాజ్యాంగం అనేది అవసరం. యాక్టివిటీ: అప్రోచ్ ఏ క్లబ్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ ఆర్ యూనియన్ ఆర్ పొలిటికల్ పార్టీ ఇన్ యువర్ లొకాలిటీ. మన దగ్గరలో ఉన్న క్లబ్కి కానీ కోఆపరేటివ్ సొసైటీకి కానీ ఒక పొలిటికల్ పార్టీకి కానీ వెళ్ళమంటున్నారు. గెట్ ఏ కాపీ ఆఫ్ దేర్ రూల్ బుక్. వాళ్ళ రూల్స్ ఏంటి అనేది ఒక బుక్ తీసుకోమంటున్నారు. ఇట్ ఈస్ ఆఫ్టెన్ కాల్డ్ రూల్స్ ఆఫ్ అసోసియేషన్. దాన్ని రూల్స్ ఆఫ్ అసోసియేషన్గా పిలుస్తారు. అండ్ రీడ్ ఇట్. దాన్ని ఒకసారి చదవమంటున్నారు. ఆర్ దీస్ రూల్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. అవి
ప్రజాస్వామ్యంలోని రాజ్యాంగం సూత్రాలతో అకార్డెన్స్ అనేది ఉందా, వాటికి వీటికి పొంతన ఉందా, డు దే గివ్ మెంబర్షిప్ టు ఎనీ పర్సన్ వితౌట్ డిస్క్రిమినేషన్, వాళ్ళు వివక్ష లేకుండా ఎవరికైనా సరే, ఏ మెంబర్కైనా సరే ఈ మెంబర్షిప్ అనేది ఇవ్వగలరు. ఓకే, దిస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ ఎ సెట్ ఆఫ్ రిటన్ రూల్స్ దట్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఆల్ పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ ఏ కంట్రీ. ఈ కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగం అనేది మనం రాసుకున్న రూల్స్ కదా, దీన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలి ఎవరైతే ఈ కంట్రీలో లివ్ చేస్తారో వారు. కాన్స్టిట్యూషన్ ఈస్ ది సుప్రీం లా దట్ డిటర్మైన్స్ ది రిలేషన్షిప్ అమాంగ్ పీపుల్ లివింగ్ ఇన్ ఏ టెరిటరీ కాల్డ్ సిటిజన్స్ అండ్ ఆల్సో ది రిలేషన్షిప్ బిట్వీన్ ది పీపుల్ అండ్ గవర్నమెంట్. ఇవి రాజ్యాంగం అనేది ఏంటంటే అత్యుత్తమమైన న్యాయాలు పొందపరచబడిన ఒక రిలేషన్షిప్ ప్రజలకి ఇంకా ప్రాంతానికి, లేదంటే ప్రజలకి ఇంకా గవర్నమెంట్కి మధ్య. ఏ కాన్స్టిట్యూషన్ డస్ మెనీ థింగ్స్. ఈ రాజ్యాంగం అనేది చాలా చేస్తుంది. ఫస్ట్, ఇట్ జనరేట్స్ ఎ డిగ్రీ ఆఫ్ ట్రస్ట్ అండ్ కోఆర్డినేషన్ దట్ ఈస్ నెసరీ ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ టు లివ్ టుగెదర్. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ చూసుకోండి, మన భారతదేశంలో రకరకాల మతాలు ఇంకా కులాల ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కోఆర్డినేషన్గా ఉండాలి అంటే మనకు ఒక రాజ్యాంగం అనేది అవసరమవుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇట్ జనరేట్స్ ఎ డిగ్రీ ఆఫ్ ట్రస్ట్, ఒక నమ్మకాన్ని ఏర్పరుస్తుంది, కోఆర్డినేషన్ కుదురుస్తుంది, ఇంకా డిఫరెంట్ పీపుల్ కలిసి ఉండే విధంగా ఈ రాజ్యాంగం అనేది చేస్తుంది. సెకండ్, ఇట్ స్పెసిఫైస్ హౌ ది గవర్నమెంట్ విల్ బి కాన్స్టిట్యూట్, హూ విల్ హ్యావ్ పవర్ టు టేక్ విచ్ డెసిషన్స్. పవర్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకోకుండా వాళ్ళని కంట్రోల్ చేయగలిగే రాజ్యాంగం. థర్డ్, ఇట్ లేస్ డౌన్ లిమిట్స్ ఆన్ ది పవర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ టెల్స్ అస్ వాట్ ద రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్ ఆర్. అండ్ ఇంకా మన లిమిట్స్ని చెప్తుంది, గవర్నమెంట్ పవర్స్ని చెప్తుంది, మన హక్కులను చెప్తుంది. ఫోర్త్, ఇట్ ఎక్స్ప్రెస్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీపుల్ అబౌట్ క్రియేటింగ్ ఏ గుడ్ సొసైటీ. ఇంకా ఇది ఒక మంచి సొసైటీని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది రాజ్యాంగం అనేది. ఆల్ కంట్రీస్ దట్ హ్యావ్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ నెసరీ డెమోక్రటిక్. రాజ్యాంగం ఉన్న ప్రతి దేశం ప్రజాస్వామ్యం కావాలని లేదు, బట్ ఆల్ కంట్రీస్ దట్ ఆర్ డెమోక్రటిక్ విల్ హ్యావ్ కాన్స్టిట్యూషన్స్. కానీ ప్రజాస్వామ్యంగా ఉన్న ప్రతి దేశానికి రాజ్యాంగం అవసరం. ఆఫ్టర్ ది వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అగెన్స్ట్ గ్రేట్ బ్రిటన్ మీద చేసిన ఇండిపెండెన్స్ యుద్ధం తర్వాత ది అమెరికన్స్ గివ్ దెమ్సెల్వ్స్ ఎ కాన్స్టిట్యూషన్. అమెరికా వాళ్ళుగా ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు. ఆఫ్టర్ ది రెవల్యూషన్, ఈ తిరుగుబాటు తర్వాత, ది ఫ్రెంచ్ పీపుల్ అప్రూవ్డ్ ది డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్. ఫ్రెంచ్ పీపుల్ అయితే డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ ఏర్పరచుకున్నారు, ప్రజాస్వామ్య కాన్స్టిట్యూషన్. సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ ప్రాక్టీస్ ఇన్ ఆల్ డెమోక్రసీస్ టు హ్యావ్ ఏ రిటన్ కాన్స్టిట్యూషన్. అప్పటి నుంచి కూడా ఈ డెమోక్రసీస్ అనేవి అమల్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ నాట్ ఫేర్. వాట్ వాస్ ది పాయింట్ ఇన్ హ్యావింగ్ ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇన్ ఇండియా ఇఫ్ ఆల్ ది బేసిక్స్ వర్ ఆల్రెడీ డిసైడెడ్. దిస్ ఈస్ నాట్ ఫేర్. ఇది ఫేర్గా లేదు. ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగ ముందే కొన్ని బేసిక్స్ రూల్స్ని కలిగి ఉంటే భారతదేశంలో రాజ్యాంగ అసెంబ్లీని కలిగి ఉండడంలో ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నారు. మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడం గురించి, నిర్మాణం గురించి తెలుసుకుందాం. మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగాన్ని రాయడం గురించి. ఇక్కడ చూడండి, వల్లభాయ్ జవహర్లాల్ పటేల్ 1875 నుంచి 1950 వరకు ఇతని ఒక లైఫ్ స్పాన్. ఇతను గుజరాత్లో జన్మించారు. మినిస్టర్ ఆఫ్ హోమ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ ది ఇంటీరియర్ గవర్నమెంట్ అనమాట. ఇంకా లాయర్గా కూడా ఉన్నారు. లాయర్ అండ్ లీడర్ ఆఫ్ బార్డోలి పీస్ అండ్ సత్యాగ్రహ. ప్లేడ్ ఏ డిసిసివ్ రోల్ ఇన్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్. లేటర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కింద కూడా ఈయన వర్క్ చేయడం అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అబుల్ కలాం ఆజాద్. ఇతని యొక్క లైఫ్ టైం వచ్చి 1888 to 1958. ఇతను సౌదీ అరేబియాలో జన్మించారు. ఎడ్యుకేషనిస్ట్, ఇంకా ఆథర్, ఇంకా థియోలోజియన్, స్కాలర్ ఆఫ్ అరబిక్, కాంగ్రెస్ లీడర్, యాక్టివ్ ఇన్ ది నేషనల్ మూవ్మెంట్ అనమాట. నేషనల్ మూవ్మెంట్లో కూడా యాక్టివ్గా ఉన్నారు ఇతను. అపోజిట్ ముస్లిం సెపరేటిస్ట్ పాలిటిక్స్. లేటర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ది ఫస్ట్ యూనియన్ క్యాబినెట్. టిటి కృష్ణమాచారి
1899 నుంచి 1974 వరకు ఇతని యొక్క లైఫ్ టైం. ఇంకా ఇతను తమిళనాడులో జన్మించారు. మెంబర్ డ్రాఫ్టింగ్ కమిటీ, ఎంటర్ప్రెన్యూర్ అండ్ కాంగ్రెస్ లీడర్, లేటర్ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ ది యూనియన్ క్యాబినెట్లో కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇక లైక్ సౌత్ ఆఫ్రికా, ఇండియాస్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఆల్సో డ్రాన్ అప్ అండర్ వెరీ డిఫికల్ట్ సర్కస్టమ్స్. ఇక్కడ సౌత్ ఆఫ్రికా లాగే భారతదేశం యొక్క రాజ్యాంగం కూడా క్లిష్టమైన పరిస్థితుల్లో తయారు చేయడం అనేది జరిగింది, నిర్మించడం అనేది జరిగింది. ది మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ఏ హ్యూజ్ అండ్ డైవర్స్ కంట్రీ లైక్ ఇండియా వాజ్ నాట్ అన్ ఈజీ అఫైర్. ఇంత పెద్ద భారతదేశానికి రాజ్యాంగం రాయడం అనేది అంత సులువైన పని కాదు. అట్ ద టైమ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా వర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ది స్టాటస్ ఆఫ్ సబ్జెక్ట్స్ టు దట్ ఆఫ్ సిటిజన్స్. ఇక్కడ అదే సమయంలో ఇక్కడ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్టేటస్ అనేది కూడా ఇక్కడ ప్రాబ్లం కింద ఉందన్నమాట ఆ టైంలో. అంటే అది ఎలా అంటే ది కంట్రీ వాస్ బోర్న్ త్రూ ఏ పార్టిషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజియస్ డిఫరెన్సెస్. ఆ టైంలో మత కలహాల వల్ల విభజన అనేది జరగడం ఉంది. ఆ టైంలో రాజ్యాంగం పొందుపరచడం అనేది సులభమైన పని అయితే ఖచ్చితంగా కాదు. దిస్ వాజ్ ఏ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇది చాలా బాధాకరమైన అనుభవం చెప్పొచ్చు, ఇండియా పీపుల్కి అయితేనే పాకిస్తాన్ పీపుల్కి అయితేనే. ఆ టైంలో వాళ్ళకున్న బాండింగ్స్ వదిలేసుకోవాలి, వాళ్ళ యొక్క సోర్స్ వదిలేసుకోవాలి, అన్నీ వదిలేసుకుని వెళ్ళడం అనేది మామూలు పని కాదు. అట్లీస్ట్ 10 lakh పీపుల్ వర్ కిల్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది బోర్డర్ ఇన్ పార్టిషన్ రిలేటెడ్ వైలెన్స్. ఆ సమయంలో ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు ఇంచుమించుగా 10 లక్షల మంది అనేది చనిపోయారు రెండు సైడ్ నుంచి కూడా. ఆ టైంలో చాలా వైలెన్స్ అనేది జరిగింది. దెర్ వాస్ అనదర్ ప్రాబ్లం, అక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ది బ్రిటిష్ హ్యాడ్ లెఫ్ట్ ఇట్ టు ది రూలర్స్ ఆఫ్ ది ప్రిన్స్లీ స్టేట్స్ టు డిసైడ్ వెదర్ దే వాంటెడ్ టు మెర్జ్ విత్ ఇండియా ఆర్ విత్ పాకిస్తాన్ ఆర్ రిమైన్ ఇండిపెండెంట్. అక్కడ బ్రిటిష్ వాళ్ళు చేసిన ఇంకొక పని ఏంటంటే మీరు కలిసి ఉంటే ఉండండి లేకపోతే లేదు అని చెప్పి ఆ టైంలో నిర్ణయం మన మీద వదిలేశారు. అంటే అప్పటి వరకు వాళ్ళే పరిపాలించారు. మేబీ వాళ్ళు వేరే విధంగా డెసిషన్ తీసుకుని ఉంటే ఈ టైంలో ఇలా ఉండేది కాదేమో. ది మెర్జ్ ఆఫ్ దీస్ ప్రిన్సెస్ స్టేట్స్ వాజ్ ఎ డిఫికల్ట్ అండ్ అన్సర్టైన్ టాస్క్. ఇవి రెండు కలిసి ఉండడం అనేది చాలా కష్టం, ఇంకా జరగని పని అని చెప్పొచ్చు. వెన్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ బీయింగ్ రిటన్, ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ డిడ్ నాట్ లుక్ యాజ్ సెక్యూర్ యాజ్ ఇట్ డస్ టుడే. ఈ రోజున్నంత సెక్యూర్గా ఈ కాన్స్టిట్యూషన్ ప్రారంభించినప్పుడు ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచించలేదు. ది మేకర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హ్యాడ్ యాంగ్జైటీస్ అబౌట్ ది ప్రజెంట్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ. వాళ్ళకి ఈ రాజ్యాంగం రాయడం మొదలుపెట్టినప్పుడు చాలా ఆందోళనగా ఉండదు, ప్రజెంట్ ఎలా ఉంటుంది ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. యాక్టివిటీ: స్పీక్ టు యువర్ గ్రాండ్ పేరెంట్స్ or some other elders in your locality. Ask them if they have any memory of partition or independence or the making of the constitution. What were their fears and hopes about the country at that time? Discuss this in the classroom. మీ క్లాస్ రూమ్లో డిస్కస్ చేయండి. ఏంటంటే మీ గ్రాండ్ పేరెంట్స్ని కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళని ఎవరినన్నా వాళ్ళకి పార్టిషన్ సమయంలో కానీ ఇండిపెండెన్స్ మూమెంట్లో కానీ ఏ విధమైన అనుభవాలు, బాధలు, ఆశలు ఏ విధంగా ఉన్నాయనేది కనుక్కొని క్లాస్ రూమ్లో డిస్కస్ చేయమని చెప్పి యాక్టివిటీ ఇచ్చారు. ది పాత్ టు కాన్స్టిట్యూషన్. ఇంకా ఏం చెప్తున్నారు, మనం రాజ్యాంగం నిర్మించడానికి గల మార్గం ఏంటంటే అదే అప్పుడు దారితీసిన పరిస్థితులు ఏమిటంటే డిస్పైట్ ఆల్ దీస్ డిఫికల్టీస్, ఈ డిఫికల్టీస్ అనే ఒక ఎత్తు అయితే దెర్ వాజ్ వన్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ది మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ బాధల్ని పక్కన పెడితే ఒక పెద్ద అడ్వాంటేజ్ అనేది ఉంది ఈ భారత రాజ్యాంగం నిర్మించడము. అన్లైక్ సౌత్ ఆఫ్రికా, దే డిడ్ నాట్ హ్యావ్ టు క్రియేట్ ఏ కాన్సెన్సస్ అబౌట్ వాట్ ఏ డెమోక్రటిక్ ఇండియా షుడ్ లుక్ లైక్. సౌత్ ఆఫ్రికాలా కాకుండా ఒక ఏక అభిప్రాయం అనేది లేదనమాట ఇక్కడ మనకు ఇండియా గురించి కాన్స్టిట్యూషన్ తయారు చేద్దాం అనుకున్నప్పుడు. మచ్ ఆఫ్ దిస్ కాన్సెన్సస్ హ్యాడ్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్. ఈ ఏకాభిప్రాయం అనేది ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతున్నప్పుడు కూడా ఎవాల్వ్ అయి లేరనమాట ఈ టైంలో కూడా. అవర్ నేషనల్ మూమెంట్ వాజ్ నాట్ మియర్లీ ఏ స్ట్రగుల్ ఎగ్నెస్ట్ ఏ ఫారెన్ రూల్. మన నేషనల్ స్ట్రగుల్ అనేది కేవలం ఓన్లీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి దూరంగా ఉండడానికి మాత్రమే కాదు. ఇట్ వాజ్ ఆల్సో ఏ స్ట్రగుల్ టు రిజువినేట్ అవర్ కంట్రీ అండ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సొసైటీ అండ్ పాలిటిక్స్. ఇంకా మన సొసైటీని, కంట్రీని, మన సంఘాలను, రాజకీయాలను అన్నిటికీ కూడా చైతన్యం నింపడం కోసం కూడా ఇది చాలా అవసరమని చెప్పవచ్చు.
There were sharp differences of opinion within the freedom struggle about the path India should take after independence. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేయడం అనేది స్టార్ట్ చేశారో there were sharp differences of opinion with the freedom struggle about the path India should take after independence. ఈ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి అనే ఫ్రీడమ్ స్ట్రగుల్ మీద ఒపీనియన్స్ అనేవి రకరకాలుగా ఉన్నాయి. దాని గురించి కూడా చూద్దాం. సచ్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్ ఈవెన్ టుడే. ఈ రోజుకి కూడా అలాంటి డిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి. ఎట్ సమ్ బేసిక్ ఐడియాస్ హ్యాడ్ కమ్ టు బీ యాక్సెప్టెడ్ బై ఆల్మోస్ట్ ఎవ్రీవన్. దాంట్లో కొన్ని ఐడియాస్ని మ్యాక్సిమం అందరూ యాక్సెప్ట్ చేస్తారు. యాజ్ ఫర్ బ్యాక్ యాజ్ ఇన్ 1928, బాగా వెనక్కి చూసుకున్నట్టయితే 1928లో మోతీలాల్ నెహ్రూ అండ్ 8 అదర్ కాంగ్రెస్ లీడర్స్ డ్రాఫ్టెడ్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా. మోతీలాల్ నెహ్రూ గారితో పాటు మరొక 8 మంది కూడా సభ్యత్వం తీసుకున్నారు ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం. ఇన్ 1931లో ది రిజల్యూషన్ అట్ ది కరాచీ సెషన్స్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ dwelt on how independent Indians constitution should look like. 1931లో ఒక రిజల్యూషన్ అనేది వచ్చింది కరాచీ సెషన్స్ని ఆధారంగా తీసుకుంటే ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఇండిపెండెంట్ లేదంటే భారత రాజ్యాంగం ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహనకు అనేది రావడం జరిగింది. బోత్ దీస్ డాక్యుమెంట్స్ వర్ కమిటెడ్ టు ది ఇన్క్లూజన్స్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాన్సెస్. ఈ కమిటీ ఏదైతే ఉందో బోత్ దీస్ డాక్యుమెంట్స్ వర్ కమిటెడ్ టు ది ఇన్క్లూజన్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంకైజ్. ముక్తి స్వాతంత్రం రావడం కోసం, రైట్ టు ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ, హక్కులు స్వతంత్రం కోసం ఇంకా సమానత్వం కోసం, అండ్ టు ప్రొటెక్టింగ్ ది రైట్స్ ఆఫ్ మైనారిటీస్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. అలాగే ప్రొటెక్టింగ్ కోసం కూడా ఈ కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేయడం జరిగింది. Thus some basic values were accepted by all leaders much before the Constitution Assembly met to deliberate on the Constitution. ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేయని ఈ ముసాయిదా కమిటీ అనేది చాలా బేసిక్ వాల్యూస్తో చాలామంది లీడర్స్ ఏకాభిప్రాయం రావడానికి కూడా చాలా టైం పడుతుందని మనం లాస్ట్ చాప్టర్లో తెలుసుకున్నాం కదా, అదే ఇక్కడ అన్వయించడం జరిగింది. ది ఫెమిలారిటీ విత్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ కొలోనియల్ రూల్ ఆల్సో హెల్ప్ ఇట్ డెవలప్ అండ్ అగ్రిమెంట్ ఓవర్ ది ఇన్స్టిట్యూషనల్ డిజైన్. ఇక్కడ మనకు బాగా తెలిసిన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కూడా వలస రాజ్యాలు అంటే బ్రిటిష్ వారి నుంచి కూడా మనం హెల్ప్ తీసుకోవడం అనేది జరిగింది, వాళ్ళ నుంచి అగ్రిమెంట్ తీసుకోవడం కూడా జరిగింది ఈ రాజ్యాంగాన్ని రూపకల్పించేసేప్పుడు. ది బ్రిటిష్ రూల్ హ్యాడ్ గివెన్ ఓటింగ్ రైట్స్ ఓన్లీ టు ఏ ఫ్యూ. అప్పట్లో అయితే బ్రిటిష్ వారు కేవలం కొంతమందికి ఈ ఓటింగ్ హక్కు అనేది ఇచ్చేవారు. అది కాకుండా అందరికీ సమానమనే హక్కు, వాళ్ళని చూసి ఆదర్శంగా ఈ విధంగా ఉండకూడదని తెలుసుకున్నాం మనం. ఆన్ దట్ బేసిస్ ది బ్రిటిష్ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ వెరీ వీక్ లెజిస్లేటివ్. ఆ విధంగా ఏం చెప్పొచ్చు, బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన చట్టసభలు అనేవి చాలా వీక్గా ఉన్నాయి కాబట్టి దాని నుంచి మనం ఒక ఎక్స్పీరియన్స్కి రావచ్చు. సో ఈ విధంగా ఉంటే దేశం అంత పురోగతికి వెళ్ళదు అని. ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ 1937 టు ప్రొవిన్షియల్ లెజిస్లేటర్స్ అండ్ మినిస్టర్స్ ఆల్ ఓవర్ బ్రిటిష్ ఇండియా. దీస్ వర్ నాట్ ఫుల్లీ డెమోక్రటిక్ గవర్నమెంట్స్. ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది 1937లో చట్టసభల కోసం ఇంకా మినిస్టర్స్ కోసం ఆల్ ఓవర్ బ్రిటిష్ ఇండియా. దీస్ వర్ నాట్ ఫుల్లీ డెమోక్రటిక్ గవర్నమెంట్స్. అంతకుముందు వరకు ఉన్నవన్నీ కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాదు. బట్ ద ఎక్స్పీరియన్స్ గెయిన్ బై ఇండియన్స్ ఇన్ ది వర్కింగ్ ఆఫ్ ది legislative institutions proved to be very useful for the country in setting up its own institutions and working in them. ఈ విధంగా ఏం చెప్తున్నారంటే అప్పటి వరకు మనం చూసిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఈ చట్టసభలను నిర్మాణానికి కానీ మన కంట్రీ మరింత ముందుకు వెళ్ళే విధంగా మన చట్టసభలు కానీ లేదంటే కాన్స్టిట్యూషన్ కానీ బేసిక్స్ రూల్స్ కానీ ఇవన్నీ పొందుపరచడం అనేది జరగడానికి చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. రాజేంద్ర ప్రసాద్ 1884 నుంచి 1963 వరకు ఈయన ఒక లైఫ్ టైం. ఇతను బీహార్లో జన్మించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇంకా లాయర్ కూడా. నోన్ ఫర్ హిస్ రోల్ ఇన్ ది చంపరన్ సత్యాగ్రహంలో కూడా ఇతని యొక్క రోల్ అనేది ప్రత్యేకంగా ఉంది. 3 times ది ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్, 3 సార్లు కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఉన్నారు ఈయన. లేటర్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇదంతా ఒక అయితే ఇతను ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోండి, తెలుసు మనలో చాలామందికి. జైపాల్ సింగ్
1903 నుంచి 1970 వరకు ఇతని యొక్క లైఫ్ టైం. ఇతను జార్ఖండ్లో జన్మించారు. ఏ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ఎడ్యుకేషనిస్ట్ కూడా ఇతను. కెప్టెన్ ఆఫ్ ది ఫస్ట్ నేషనల్ హాకీ టీమ్. ఇతను నేషనల్ హాకీ టీమ్కి క్యాపిటల్గా కూడా ఉన్నారు, అది ఫస్ట్ టైం. ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆదివాసీ మహాసభ. ఇతను ఆదివాసీ మహాసభ అనే దానికి ఫౌండర్, నిర్మాతగా చెప్పొచ్చు. లేటర్ ఫౌండర్ ఆఫ్ జార్ఖండ్ పార్టీ, తర్వాత జార్ఖండ్ పార్టీని కూడా ఏర్పరిచారు. హెచ్సి ముఖర్జీ 1887 నుంచి 1956 వరకు ఈయన యొక్క లైఫ్ టైం. ఇతను బెంగాల్లో జన్మించారు. వైస్ చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, రిప్యూటెడ్ ఆథర్ అండ్ ఎడ్యుకేషనిస్ట్ కూడా. కాంగ్రెస్ లీడర్ కూడా ఇతను కూడా. మెంబర్ ఆఫ్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అండ్ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. లేటర్ గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. బాగా గుర్తుపెట్టుకోండి ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ వై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ మెనీ ఇన్స్టిట్యూషనల్ డీటెయిల్స్ అండ్ ప్రొసీజర్స్ ఫ్రమ్ కొలోనియల్ లాస్ లైక్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఈ విధంగా భారత రాజ్యాంగం అనేది అడాప్ట్ చేయడం జరిగింది. చాలా డీటెయిల్స్, ప్రొసీజర్స్, ఇంకా పాత రూల్స్ ఏంటి, కొత్త రూల్స్ ఏంటి, ఇవన్నీ చూసుకుని ఏది మంచిది అని చేసి ఇండియా యాక్ట్ 1935లో దీన్ని ఒక చట్టంతో చేయడం కూడా జరిగింది. ఇయర్స్ ఆఫ్ థింకింగ్ అండ్ డిలిబరేషన్ ఆన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హ్యాండ్ అనదర్ బెనిఫిట్. ఇలా ఆలోచించి దీనికోసం ఒక ఫ్రేమ్వర్క్ చేయడం, ఈ రాజ్యాంగం కోసం అందరూ కలిసికట్టుగా ఉండడం అనేది కూడా ఒక విధంగా బెనిఫిట్. అవర్ లీడర్స్ గెయిన్ కాన్ఫిడెన్స్ టు లెర్న్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. మన వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండి స్టార్ట్ చేశారు కదా, అప్పుడు వీళ్ళకి కొంత నమ్మకం అనేది వచ్చింది, మిగతా కంట్రీస్ నుంచి చూసి ఏ విధంగా మన భారత రాజ్యాంగం తయారు చేయొచ్చు అని. అలా నేర్చుకున్నారు కూడా. బట్ ఆన్ అవర్ ఓన్ టర్మ్స్. కానీ పక్క దేశాల్లో చూసి నేర్చుకున్నారు, కానీ మన దేశానికి వస్తే ఎలా ఉంటే బాగుంటుంది అనేది మార్చారు, సొంతంగా రాశారు. మెనీ ఆఫ్ అవర్ లీడర్స్ వర్ ఇన్స్పైర్డ్ బై ది ఐడియల్స్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. మన వాళ్ళు చాలామంది లీడర్స్ ద్వారా ఇన్స్పైర్ అయ్యారు. ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఫ్రెంచ్ తిరుగుబాటు, ది ప్రాక్టీస్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ బ్రిటన్. ఇంకా డెమోక్రసీ, బ్రిటన్లో పార్లమెంటరీ డెమోక్రసీ సాధన చేయడం, దాని నుంచి కూడా చూసి కొంతగా నేర్చుకున్నారు. అండ్ ద బిల్ ఆఫ్ రైట్స్ ఇన్ ది యూఎస్. ఇంకా యూఎస్ నుంచి చూసి బిల్ రైట్స్ ద్వారా కొంత నేర్చుకున్నారు. ది సోషలిస్ట్ రివల్యూషన్ ఇన్ రష్యా హ్యాడ్ ఇన్స్పైర్డ్ మెనీ ఇండియన్స్ టు థింక్ ఆఫ్ షేపింగ్ ఏ సిస్టమ్ బేస్డ్ ఆన్ సోషల్ అండ్ ఎకానమిక్ ఈక్వాలిటీ. ఇలా రష్యా యొక్క సోషలిస్ట్ రివల్యూషన్ ద్వారా కూడా మన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు, ఇంకా ఆలోచించడం నేర్చుకున్నారు. దేని గురించి? సాంఘికంగా, ఆర్థికంగా సమానత్వం అనేది ఏ విధంగా పొందుపరచవచ్చు అని. ఎట్ దే వర్ నాట్ సింప్లీ ఇమిటేటింగ్ వాట్ అదర్స్ హ్యాడ్ డన్. మన వాళ్ళు సింపుల్గా వాళ్ళు ఏం చేశారో దాన్ని మనం అదే పందాలో వెళ్ళిపోదాం, కాపీ కొడదాం అన్నట్టుగా కాకుండా, అట్ ఈచ్ స్టెప్ దే వర్ క్వశ్చనింగ్ వెదర్ దీస్ థింగ్స్ సూటెడ్ అవర్ కంట్రీ. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇది మన కంట్రీకి అన్వయిస్తే లాభమా నష్టమా, డైరెక్ట్గా ఇలా అన్వయించవచ్చా అని చాలా వర్క్ అనేది చేశారు. వాళ్ళలో వాళ్ళు క్వశ్చన్ చేసుకొని సూట్ అవుతుందా లేదా అని చెప్పి ప్రశ్నించుకున్నారు. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు ది మేకింగ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఈ విధంగా అన్ని వైపులను ఆలోచించి మన రాజ్యాంగాన్ని పొందుపరచడం అనేది జరిగింది. ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. రాజ్యాంగ అసెంబ్లీ గురించి చూద్దాం. హూ దెన్ ఫర్ ది మేకర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అప్పట్లో ఎవరు మన భారత రాజ్యాంగాన్ని రచించారు? యూ విల్ ఫైండ్ హియర్ వెరీ బ్రీఫ్ స్కెచ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది లీడర్స్ హూ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మేకింగ్ ది కాన్స్టిట్యూషన్. మనం భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారు అన్న పాయింట్కి వెళ్ళినట్టయితే మనం ఇంచుమించుగా చాలామందిని చూడొచ్చు. లీడర్స్ ఎవరెవరు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేయడం కోసం ఆసక్తి చూపారు. ఓకే, యాక్టివిటీ చూడండి. ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ఎనీ మెంబర్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫ్రమ్ యువర్ స్టేట్ ఆర్ రీజన్. మన స్టేట్స్లో ఎవరు ఈ రాజ్యాంగ నిర్మాణం కోసం కృషి చేశారు, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారు. హూ ఇస్ నాట్ మెన్షన్ హియర్. ఇక్కడ ఎవరినైనా మెన్షన్ చేయడం మర్చిపోయారా? కలెక్ట్ ఏ ఫోటోగ్రాఫ్ ఆర్ మేక్ ఏ స్కెచ్ ఆఫ్ దట్ లీడర్. అతని ఫోటోగ్రాఫ్ తీసుకోవడం కానీ, తీసుకోవడం అంటే అతని ఫోటోగ్రాఫ్ ఇక్కడ పెట్టి మన కిచెన్ యాక్టివిటీ చేయడం కానీ, లేదంటే అతన్ని స్కెచ్ గీయడం కానీ చేయమంటున్నారు. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ హిమ్ ఆర్ హెర్. అతని గురించి కానీ లేదంటే ఆమె గురించి కానీ కొన్ని షార్ట్ నోట్స్ రాయమని చెప్తున్నారు. ఫాలోయింగ్ ది సేమ్ స్టైల్ యాజ్ యూజర్ హియర్. ఇక్కడ ఎలా అయితే మనం రాజేంద్ర ప్రసాద్ గారు గురించి అలా రాసి ఉంచారో ఆ విధంగా రాయమని చెప్తున్నారు. నేమ్, ఇయర్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ డెత్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ కూడా రాయమని చెప్తున్నారు. ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడ పుట్టారో రాయమంటున్నారు.
బై కరెంట్ పొలిటికల్ బౌండరీస్. ప్రస్తుతం ఆ పొలిటికల్ బౌండరీస్ ఏంటి అనేవి చూడమంటున్నారు. బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిటీస్. వాళ్ళు చేసిన పొలిటికల్ యాక్టివిటీస్ని బ్రీఫ్గా రాయమని చెప్తున్నారు. రోల్ ప్లేడ్ ఆఫ్టర్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఈ అసెంబ్లీ తర్వాత వాళ్ళు ప్లే చేసిన రోల్ ఏంటి? ఓకే, ది డ్రాఫ్టింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్ కాల్డ్ ది Constitution was done by an assembly of elected representatives called the Constituent Assembly. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని పిలుస్తున్నాం కదా, అది ఎలా అంటే ఈ లీగల్గా డాక్యుమెంట్ రాయడం, ఈ ముసాయిదా యాక్ట్ని ఎన్నుకోబడిన వాళ్ళు రాస్తుంటారు కదా, ఆ కమిటీని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని పిలుస్తాం అనమాట. ముసాయిదా కమిటీ అని చెప్పొచ్చు ఈజీగా. ఎలక్షన్స్ టు ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వర్ హెల్డ్ ఇన్ జూలై 1946. ఈ 1946 జూలైలో ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. అది కూడా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఫామ్ చేయడం కోసం. ఇట్స్ ఫస్ట్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ డిసెంబర్ 1946. దాని యొక్క ఫస్ట్ మీటింగ్ అనేది 1946 డిసెంబర్లో జరిగింది. సూన్ ఆఫ్టర్ ది కంట్రీ వాజ్ డివైడెడ్ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్. తర్వాత మన కంట్రీ ఇండియా ఇంకా పాకిస్తాన్గా డివైడ్ అయింది. ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఆఫ్ పాకిస్తాన్. అలాగే ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది కూడా ఇండియాకి పాకిస్తాన్కి కూడా డివైడ్ అయిపోయింది. అందరూ కలిసి కాకుండా విడివిడిగా రాసుకున్నారు ఎవరి రాజ్యాంగాలు వారు. ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ దట్ రోట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాడ్ 299 మెంబర్స్. మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే భారత రాజ్యాంగం రాయడానికి 299 మంది. ది అసెంబ్లీ అడాప్టెడ్ ది కాన్స్టిట్యూషన్ ఆన్ 26 నవంబర్ 1949. మన వాళ్ళు రాసిన ఈ భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న అడాప్ట్ చేయడం జరిగింది. బట్ ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ 26 జనవరి 1950. కానీ దీన్ని మాత్రం జనవరి 1926 జనవరిలో తీసుకురావడం జరిగింది. టు మార్క్ దిస్ డే వి సెలబ్రేట్ జనవరి 26 యాజ్ రిపబ్లిక్ డే ఎవ్రీ ఇయర్. కాబట్టి మనం దానికి గుర్తుగా జనవరి 26వ తారీఖున ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. వై షుడ్ బి యాక్సెప్ట్ ది కాన్స్టిట్యూషన్ మేడ్ బై దిస్ అసెంబ్లీ మోర్ దాన్ 6 decades ago. 60 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాలు ఇప్పుడు మ్యాక్సిమం 70 సంవత్సరాలు పైబడి రాయబడిన ఈ అసెంబ్లీ ఉంది కదా, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉంది కదా, దాన్ని ఇప్పటికే మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాం? వీ హ్యావ్ ఆల్రెడీ నోటెడ్ వన్ రీజన్ అబో. మనం దానికి సంబంధించి ఒక రీజన్ పైన చూసాం. ది కాన్స్టిట్యూషన్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ది వ్యూస్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ అలోన్. ఇది ఓన్లీ వాళ్ళ దృష్టిని అన్వయించి చూసి రాసింది మాత్రమే కాదు. ఇట్ ఎక్స్ప్రెస్ ఏ బ్రాడ్ కాన్సెన్సస్ ఆఫ్ ఇట్స్ టైమ్. ఆ సమయంలో వాళ్ళు రాస్తున్నప్పుడు వాళ్ళందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి రాయడం అనేది జరిగింది. మెనీ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ హ్యావ్ హ్యాడ్ టు రీరైట్ దేర్ కాన్స్టిట్యూషన్ ఎఫ్రెష్ బికాస్ ది బేసిక్ రూల్స్ వర్ నాట్ యాక్సెప్టబుల్ టు ఆల్ మేజర్ సోషల్ గ్రూప్స్ ఆర్ పొలిటికల్ పార్టీస్. ప్రజెంట్ అయితే చాలా దేశాల్లో వాళ్ళకి ఇంతకుముందు ఉన్న రాజ్యాంగాన్ని మార్చుకొని రాసుకుంటూ ఉంటున్నారు. అమెండ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి, సవరణలు అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే కాలానుగుణంగా అప్పుడున్న పొలిటికల్ పార్టీస్కి ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్కి బట్టి అలా మారుతూ ఉన్నాయి. ఓకే, ఇన్ సమ్ అదర్ కంట్రీస్ ది కాన్స్టిట్యూషన్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ మేర్ పీస్ ఆఫ్ పేపర్. కొన్ని దేశాల్లో అయితే ఇవి జస్ట్ ఒక చిన్న పేపర్ పీస్ లాగే చూడబడుతున్నాయి, ఎగ్జిస్ట్. నో వన్ యాక్చువల్లీ ఫాలోస్ ఇట్. దాన్ని ఎవ్వరూ ఫాలో అవ్వట్లేదు ప్రజెంట్ కొన్ని దేశాల్లో. ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ డిఫరెంట్. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మన రాజ్యాంగం యొక్క అనుభవం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓవర్ ది లాస్ట్ హాఫ్ ఏ సెంచరీ, ఇంచుమించుగా ఒక 50 సంవత్సరాల క్రితం, సెవెరల్ గ్రూప్స్ హ్యావ్ క్వశ్చన్ సమ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కొంతమంది భారత రాజ్యాంగంలో కొన్ని నియమాలను ప్రశ్నించడం అనేది జరిగింది. బట్ నో లార్జ్ సోషల్ గ్రూప్ ఆర్ పొలిటికల్ పార్టీ హ్యాస్ ఎవర్ క్వశ్చన్ ది లెగిటిమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. కానీ ఎక్కువ సోషల్ గ్రూప్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఈ మన చట్టబద్ధతను క్వశ్చన్ చేయడం అనేది జరగలేదు. దాన్ని మన రాజకీయ పార్టీలు అలాంటివి ఎప్పుడు ప్రశ్నించడం లేదు, మన రాజ్యాంగాన్ని ప్రశ్నించలేదు. ఎవరో కొంతమంది మాత్రం రాజ్యాంగంలో కొన్ని పాయింట్స్ని ప్రశ్నిస్తున్నారు అంతే. దిస్ ఈజ్ అన్ అన్యూజువల్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ కాన్స్టిట్యూషన్. ఇది ఒక అసాధారణమైన ప్రతిభ అని చెప్పొచ్చు. ఎవరు ఏ దేశంలోని రాజ్యాంగానికి లేనంత మంచి అసాధారణమైన అచీవ్మెంట్ అనేది
మన భారత రాజ్యాంగానికి ఉంది. ది సెకండ్ రీజన్ ఫర్ యాక్సెప్టింగ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ దట్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రిప్రజెంటెడ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, సెకండ్ రీజన్ ఏం చెప్తున్నారంటే, మన భారత రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయడానికి అసెంబ్లీ రిప్రజెంట్ ది పీపుల్ ఆఫ్ ఇండియా, ఇది ఇండియా పీపుల్ చేత తయారు చేయబడింది. దెర్ వాజ్ నో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంకైజ్ అట్ దట్ టైమ్. ఆ సమయంలో యూనివర్సల్గా వయోజన ఓటు హక్కుకు సంబంధించిన థియరీ అయితే లేదు. సో ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కుడ్ నాట్ హ్యావ్ బీన్ చూసెన్ డైరెక్ట్లీ బై ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. కాబట్టి అప్పట్లో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఎన్నుకోవడానికి ప్రజలందరూ ఎన్నుకోలేదు, కొంతమంది సభ్యత్వం వహించారంతే. ఇట్ వాస్ ఎలెక్టెడ్ మెయిన్లీ బై ది మెంబర్స్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటర్స్ దట్ వి మెన్షన్ ఎబో. ఈ శాసనకర్తలు అనేవాళ్ళు కొంతమంది మాత్రం, మనం ఎవరి గురించి అయితే చెప్పుకున్నామో వాళ్ళందరూ దీనికి సభ్యత్వం వహించారు అని చెప్పుకున్నాం కదా. వాళ్ళు కొంతమంది ప్రత్యేక గుర్తింపు చెందిన వ్యక్తుల చేత మాత్రమే ఎన్నుకోబడ్డారు. దిస్ ఎన్ష్యూర్ ఏ ఫెయిర్ జోగ్రఫికల్ షేర్ ఆఫ్ మెంబర్స్ ఫ్రమ్ ఆల్ ది రీజన్స్ ఆఫ్ ది కంట్రీ. కానీ ఇది నిర్ధారించడానికి కూడా మొత్తం మన జోగ్రఫికల్ షేర్లో, అంటే భూభాగ పరిధిలో అన్ని రీజియన్స్ నుంచి ఉన్న వాళ్ళని ఎంచుకోమని చెప్పారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భారత రాజ్యాంగాన్ని ఆ టైంలో భారతదేశంలో ప్రజలందరూ ఎన్నుకోబడిన వాళ్ళు కాదు తయారు చేస్తాం, కొంతమంది లీడర్స్ మాత్రమే దీనికి సభ్యత్వం వహించారు అని చెప్తున్నారు. ది అసెంబ్లీ వాస్ డామినేటెడ్ బై ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ అసెంబ్లీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది డామినేట్ చేసింది. ది పార్టీ దట్ లెడ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఈ పార్టీ భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఒక మంచి కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. బట్ ద కాంగ్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్క్లూడెడ్ ఏ వెరైటీ ఆఫ్ పొలిటికల్ గ్రూప్స్ అండ్ ఒపీనియన్స్. కానీ కాంగ్రెస్లోని వెరైటీ పొలిటికల్ గ్రూప్స్ ఒపీనియన్స్ కూడా ఉన్నాయి. ది అసెంబ్లీ హ్యాడ్ మెనీ మెంబర్స్ హూ డిడ్ నాట్ అగ్రీ విత్ ది కాంగ్రెస్. ఈ అసెంబ్లీలో చాలామంది ఈ కాంగ్రెస్ని అగ్రీ చేయలేదు, ఒప్పుకోలేదు. ఇన్ సోషల్ టర్మ్స్ టూ, దీని యొక్క సామాజిక నిబంధనలు కూడా చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. ది అసెంబ్లీ రిప్రజెంటెడ్ మెంబర్స్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజ్ గ్రూప్స్, క్యాస్ట్, క్లాసెస్, రిలీజియన్స్ అండ్ ఆక్యుపేషన్స్. ఈ అసెంబ్లీలో రిప్రజెంటెడ్ ఏ విధమైన వాళ్ళు ఉన్నారంటే, డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు, గ్రూప్స్ వాళ్ళు, క్యాస్ట్, క్లాసెస్, రిలీజియన్స్ అండ్ డిఫరెంట్ వృత్తుల వారు కూడా ఉన్నారు. ఈవెన్ ఇఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాస్ ఎలెక్టెడ్ బై యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంకైజెస్, ఇట్స్ కంపోజిషన్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ వెరీ డిఫరెంట్. మన రాజ్యాంగం అనేది మిగతా ప్రపంచ దేశాలు ఏర్పరచుకున్న రాజ్యాంగాల కన్నా డిఫరెంట్ ఏం కాదు. అంటే ఆ ముక్తి స్వాతంత్రం ఉండడం కోసం ఏర్పరచుకున్న దానికన్నా కొత్త రకం కంపోజిషన్ అయితే ఏం కాదు అని చెప్తున్నారు. ఫైనల్లీ ది మేనర్ ఇన్ విచ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వర్క్ గివ్స్ స్కాన్సిటీ టు ది కాన్స్టిట్యూషన్. ఫైనల్గా ఈ విధమైన హార్డ్ వర్క్ చేశారు కదా మన వాళ్ళు అసెంబ్లీ కోసం, కాన్స్టిట్యూషన్ కోసం. ఆ వర్క్ అంతా కూడా మన కాన్స్టిట్యూషన్కి చాలా పవిత్రత అనేది ఏర్పరిచింది. ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వర్క్డ్ ఇన్ ఏ సిస్టమాటిక్, ఓపెన్ అండ్ కాన్సెన్సియల్ మేనర్. ఈ కమిటీ అనేది చాలా సిస్టమాటిక్గా, ఇంకా ఏకాభిప్రాయ పద్ధతితో ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి వర్క్ అనేది చేసింది. ఫస్ట్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ వర్ డిసైడెడ్ అండ్ అగ్రీడ్ అపాన్. ఫస్ట్లో కొన్ని ప్రాథమిక సూత్రాలను డిసైడ్ చేశారు, అందరూ ఒప్పుకున్నారు కూడా. దెన్ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రిపేర్డ్ ది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఫర్ డిస్కషన్స్. తర్వాత ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్డ్ పర్సన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అపాయింట్ చేశారు. అప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ మీద డిస్కషన్స్ అనేవి జరిగినాయి అన్నమాట. సెవెరల్ రౌండ్స్ ఆఫ్ థ్రాట్ డిస్కషన్స్ టుక్ ప్లేస్ ఆన్ ది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ క్లాస్ బై క్లాస్. ఈ అనేక రౌండ్స్ అనేవి డిస్కషన్ జరిగినాయి అన్నమాట. అనేక రౌండ్స్గా డిస్కషన్ అనేది జరిగింది మన రాజ్యాంగం కోసం. నిబంధనల మీద నిబంధనల గురించి చర్చలు అనేవి కూడా కొనసాగినాయి. మోర్ దాన్ 2000 amendments were considered. The members deliberated for 114 days spread over 3 years. 3 సంవత్సరాల్లో 114 రోజులు 2000 సవరణలు అనేవి చేశారు మన వాళ్ళు మన రాజ్యాంగం కోసం. ఎవ్రీ డాక్యుమెంట్ ప్రజెంటెడ్ అండ్ ఎవ్రీ వర్డ్ స్పోకెన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ హ్యాడ్ బీన్ రికార్డెడ్ అండ్ ప్రిజర్వ్డ్. ఈ డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేసిన ప్రతి వర్డ్ని, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో జరిగిన ప్రతి డిస్కషన్ని రికార్డ్ చేశారు, అలాగే భద్రపరిచారు.
దీస్ ఆర్ కాల్డ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్. వీటిని భారత రాజ్యాంగ కమిటీ డిబేట్స్ అంటే వాదనలు అని అంటారు. వెన్ ప్రింటెడ్ దీస్ డిబేట్స్ ఆర్ 12 బల్కీ వాల్యూమ్స్. ఎప్పుడైతే ఇవి ప్రింట్ చేయడం అనేది జరిగిందో 12 వాల్యూమ్స్ అనేవి 12 పుస్తకాలుగా ప్రచురించడం జరిగింది. అవి కూడా బల్కీ వాల్యూమ్స్గా. దిస్ డిబేట్స్ ప్రొవైడ్ ది రేషనల్ బిహైండ్ ఎవ్రీ ప్రొవిజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దీస్ ఆర్ యూజ్డ్ టు ఇంటర్ప్రెట్ ది మీనింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఈ డిబేట్స్ అనేవి ఎవ్రీ ప్రొవిజన్లో హేతుబద్ధతగా ఈ అన్వయించారని చెప్పుకోవచ్చు. చెక్ యువర్ ప్రోగ్రెస్. రీడ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ది మేకర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివెన్ ఇన్ ది సైడ్ కాలమ్స్ హియర్. ఇక్కడ సైడ్ కాలమ్స్లో ఇచ్చిన రాజ్యాంగ నిర్మాతల గురించి చదవండి. యూ డోంట్ నీడ్ టు మెమరైజ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇది మీరు గుర్తుంచుకోకర్లేదు. జస్ట్ గివ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ దీస్ టు సపోర్ట్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ సపోర్ట్ చేయండి వీటిని చదివి. ది అసెంబ్లీ హ్యాడ్ మెనీ మెంబర్స్ హూ వర్ నాట్ విత్ ది కాంగ్రెస్. కాంగ్రెస్లో లేని వాళ్ళు కూడా చాలామంది ఈ అసెంబ్లీలో మెంబర్స్గా ఉన్నారు. ది అసెంబ్లీ రిప్రజెంటెడ్ మెంబర్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. అనేక సాంఘిక గ్రూప్స్ నుంచి ఈ అసెంబ్లీలో కొంతమందిని తీసుకున్నారు. మెంబర్స్ ఆఫ్ ది అసెంబ్లీ బిలీవ్డ్ ఇన్ డిఫరెంట్ ఐడియాలజీస్. ఈ అసెంబ్లీలో రకరకాల నమ్మకాలు, రకరకాల ఐడియాలజీస్తో ఉన్న పీపుల్ ఉన్నారు. ఓకే, ఇక్కడ చూడండి. జి దుర్గాబాయ్ దేశ్ముఖ్ 1999 నుండి 1981 వరకు ఈమె యొక్క లైఫ్ టైం. ఈమె ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. అడ్వకేట్ అండ్ పబ్లిక్ యాక్టివిస్ట్ ఫర్ ఉమెన్స్ ఎమాన్సిపేషన్, ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర మహిళా సభ, కాంగ్రెస్ లీడర్, లెటర్ ఫౌండర్, చైర్పర్సన్ ఆఫ్ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్. ఓకే, బల్దేవ్ సింగ్. ఈయన 1901 నుంచి 1961 వరకు ఇతని యొక్క లైఫ్ టైం. ఇతను హర్యానాలో జన్మించారు. ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ లీడర్ ఆఫ్ ది పాంథిక్ అగ్లీ పార్టీ ఇన్ ది పంజాబ్ అసెంబ్లీ. ఏ నామినీ ఆఫ్ ది కాంగ్రెస్ ఇన్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, లేటర్ డిఫెన్స్ మినిస్టర్ ఇన్ ది యూనియన్ క్యాబినెట్. గైడింగ్ వాల్యూస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగానికి మార్గదర్శక విలువల గురించి చూద్దాం. In this book, we shall study the exact provisions of the constitution on different subjects. మనం ఈ పుస్తకంలో అనేక నిబంధనలు లేదంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి చూసుకున్నాం. అట్ దిస్ ఈ స్టేజ్లో లెట్ us begin by understanding the overall philosophy of what our constitution is all about. మన మొత్తం భారత రాజ్యాంగం యొక్క తత్వం ఏంటనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, వీ కెన్ డూ దిస్ ఇన్ 2 ways. దీన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ బై రీడింగ్ ది వ్యూస్ ఆఫ్ సమ్ ఆఫ్ అవర్ మేజర్ లీడర్స్ ఆన్ అవర్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగంలో ఉన్న మేజర్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూడొచ్చు. బట్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు రీడ్ వాట్ ద కాన్స్టిట్యూషన్ సే అబౌట్ ఇట్స్ ఓన్ ఫిలాసఫీ. దాంతోపాటుగా మనం మన భారత రాజ్యాంగం ఒరిజినల్గా ఏం చెప్తుంది, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనే దాన్ని కూడా చూడడం ఎంతైనా అవసరం. దిస్ ఈజ్ వాట్ దే ప్రియంబుల్ టు ది కాన్స్టిట్యూషన్ డస్. దీన్ని భారత రాజ్యాంగ పీఠిక, అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న దాన్ని అంతటినీ ఒక పీఠిక రూపంలో ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. లెట్ us turn to these one by one. దీన్ని ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ది డ్రీమ్ అండ్ ది ప్రామిసెస్. మన కళ, దానికి సంబంధించి చేసిన ప్రామిసెస్. సమ్ ఆఫ్ యూ మే హ్యావ్ నోటీస్డ్ ఏ నేమ్ మిస్సింగ్ ఫ్రమ్ ది స్కెచెస్ ఆఫ్ ది మేకర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మహాత్మా గాంధీ. ఇక్కడ ఇంతమందిని ఇచ్చారు కదా, మన భారతదేశంలో గాంధీ గారి ప్రాముఖ్యత కూడా ఎక్కువ ఉంది. కానీ ఈ కాన్స్టిట్యూషన్ మేకింగ్లో అతను లేరు, అతని నేమ్ లేదు. చూడండి, హీ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అతను మెంబర్గా లేరు ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి, రాజ్యాంగ కమిటీకి. యట్ దేర్ వర్ మెనీ మెంబర్స్ హూ ఫాలోడ్ హిజ్ విజన్. కానీ దీంట్లో చాలామంది ఆయన యొక్క విజన్ని ఫాలో అయ్యారు, ఆయన చూసే దృష్టిని ఫాలో అయ్యారు. ఇయర్స్ ఎగో, కొన్ని సంవత్సరాల క్రితం, రైటింగ్ ఇన్ హిస్ మ్యాగజైన్ యంగ్ ఇండియా ఇన్ 1931, 1931లో అతను యంగ్ ఇండియా మ్యాగజైన్లో ఏం రాయబడిందంటే, హీ హ్యాడ్ స్పెల్ట్ అవుట్ వాట్ హీ వాంటెడ్ ది కాన్స్టిట్యూషన్ టు డూ. ఇతను ఏ విధంగా కోరుకున్నారు అనేది కాన్స్టిట్యూషన్ కోసం చెప్పడం జరిగింది. Let us look. I shall strive for a constitution which will release India from all thraldom and patronage. నేను ఎలాంటి రాజ్యాంగాన్ని కోరుకుంటున్నానంటే, అది మన నైతిక, మానసిక లేదంటే బానిసత్వాన్ని ఇంకా
ప్యాట్రోనైజర్ని కూడా పోరాడి సాధించగలిగేలా ఉండాలి. ఐ షల్ వర్క్ ఫర్ అన్ ఇండియా ఇన్ విచ్ ద పూరెస్ట్ షల్ ఫీల్ దట్ ఇట్ ఈస్ దేర్ కంట్రీ ఇన్ హూస్ మేకింగ్ దే హ్యావ్ అన్ ఎఫెక్టివ్ వాయిస్. ఇతను ఏ విధంగా వర్క్ చేయాలనుకుంటున్నారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పూరెస్ట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళది ఈ కంట్రీ అని వాళ్ళు ఫీల్ అయ్యేలా, ఇంకా వాళ్ళ యొక్క గొంతు లెగిసి వాళ్ళు ప్రశ్నించే విధంగా ఉండాలని. అండ్ ఇండియా ఇన్ విచ్ దేర్ షెల్ బి నో హై క్లాస్ అండ్ నో లో క్లాస్ ఆఫ్ ది పీపుల్. హై క్లాస్ పీపుల్, లో క్లాస్ పీపుల్ అనే డిఫరెన్సెస్ ఉండకుండా, అండ్ ఇండియా ఇన్ విచ్ ఆల్ కమ్యూనిటీస్ షల్ లివ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ. సామరస్యంగా ప్రజలందరూ నివసించాలి. దెర్ కెన్ బి నో రూమ్ ఇన్ సచ్ అన్ ఇండియా ఫర్ ది కర్స్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్ ది కర్స్ ఆఫ్ ది ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్. ఇతను అన్టచబిలిటీ కానీ, గాంధీ గారు ఏం కోరుకుంటున్నారంటే అన్టచబిలిటీ లేని ఇలాంటి శాపాల నుంచి, అంటే డ్రింకింగ్, డ్రగ్స్, మత్తు పదార్థాలు ఇలాంటివి లేని భారతదేశాన్ని ఇతను కోరుకుంటున్నారు అని చెప్తున్నారు. ఉమెన్ విల్ ఎంజాయ్ ది సేమ్ రైట్స్ యాజ్ మెన్. మగవాళ్ళకి ఏమైతే హక్కులు ఉన్నాయో ఆడవాళ్ళకి కూడా సేమ్ హక్కులు అనేవి ఉండాలని ఈయన కోరుకున్నారు గాంధీ గారు. ఐ షల్ బి సాటిస్ఫైడ్ విత్ నథింగ్ ఎల్స్. దేనికి మించి నన్ను ఇంకేమీ కోరుకోవటం లేదు అని చెప్తున్నారు. దీంతో ఇతను సాటిస్ఫై అవుతారు అని చెప్పి గాంధీ గారు ఆయన యంగ్ ఇండియా పత్రికలో చెప్పారనమాట. ఓకే, దిస్ డ్రీమ్ ఆఫ్ అన్ ఇండియా దట్ హ్యాస్ ఎలిమినేటెడ్ ఇన్ఈక్వాలిటీ వాజ్ షేర్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హూ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ది మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, బట్ హీ హ్యాడ్ ఏ డిఫరెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ఇన్ఈక్వాలిటీస్ కుడ్ బి రిమూవ్డ్. గాంధీ గారు చెప్పారు కదా, ఇన్ఈక్వాలిటీస్ అనేవి, అదే అసమానతలు అనేవి దూరం కావాలని, తొలగించబడాలని. కానీ ఈ విషయంలో గాంధీ గారిని బిఆర్ అంబేద్కర్ గారు సరిగా అర్థం చేసుకోలేదంట. హీ ఆఫ్టన్ బిటర్లీ క్రిటిసైజ్డ్ మహాత్మా గాంధీ అండ్ హిస్ విజన్. ఈయన సరిగా అర్థం చేసుకోక మహాత్మా గాంధీ గారిని విమర్శించారనమాట ఆయన యొక్క దృష్టి పరంగా ఈ విషయంలో. ఇన్ హిస్ కన్క్లూడింగ్ స్పీచ్ టు ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ హీ స్టార్టెడ్ హిస్ యాంగ్జైటీ వెరీ క్లియర్లీ. ఈ స్పీచ్, అదే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అంబేద్కర్ గారు అతని యొక్క ఆందోళన క్లియర్గా చెప్పేశారనమాట ఈ విధంగా. ఓకే, కహియాల్ మణికల్లాల్ మున్షి, ఇతను 1887 నుంచి 1971లో ఇతని యొక్క లైఫ్ టైం అనేది ఉంది. ఇతను గుజరాత్లో జన్మించారు. ఇతను ఒక అడ్వకేట్, హిస్టోరియన్ అండ్ లింగ్విస్ట్, కాంగ్రెస్ లీడర్ అండ్ గాంధీయన్, లేటర్ మినిస్టర్ ఇన్ ది యూనియన్ క్యాబినెట్, ఫౌండర్ ఆఫ్ ది స్వతంత్ర పార్టీ. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ గారి గురించి చూసుకున్నట్టయితే 1891 to 1956 అనేది ఇతని యొక్క లైఫ్ టైం. ఇతను మధ్యప్రదేశ్లో జన్మించారు. చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ, సోషల్ రివాల్యూటరీ థింకర్ అండ్ agitated against caste divisions and caste-based inequalities, later law minister in the first cabinet of post-independence India, founder of Republican Party of India. గుర్తుపెట్టుకోండి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఇతను 1901 నుంచి 1953 వరకు ఇతని యొక్క లైఫ్ టైం అనేది ఉంది. ఇతను వెస్ట్ బెంగాల్లో జన్మించారు. మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీ అండ్ సప్లై ఇన్ ది ఇంటీరియర్ గవర్నమెంట్, ఎడ్యుకేషనిస్ట్ అండ్ లాయర్, యాక్టివ్ ఇన్ హిందూ మహాసభ, later founder president of Bharatiya Janasangh. Okay. On the 26th of January 1950, we are going to enter a life of contradictions. మనం ఈ జనవరి 26న 1950లో ఎంటర్ అవుతున్నాం వైరుధ్యం కలిగిన సొసైటీలోకి. ఇన్ పాలిటిక్స్ we will have equality and in social and economic life we will have inequality. పాలిటిక్స్లో అందరికీ ఈక్వాలిటీ ఉంది, ఇంకా సోషల్ అండ్ ఎకానమిక్ లైఫ్లో అసమానత కూడా ఉంది. ఇన్ పాలిటిక్స్ వి విల్ బి రికాగ్నైజింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్ మ్యాన్ వన్ ఓట్ అండ్ వన్ ఓట్ వన్ వాల్యూ. ఇక్కడ మనం పాలిటిక్స్లో ఏమి చెప్తున్నాం, ప్రిన్సిపల్ ప్రాథమిక సూత్రం ఏంటి? వన్ మ్యాన్ వన్ ఓట్, అలాగే వన్ ఓట్ వన్ వాల్యూ అనే నినాదాన్ని చెప్తున్నారు కదా. ఇన్ అవర్ సోషల్ అండ్ ఎకానమిక్ లైఫ్ వి షాల్ బై రీజన్ ఆఫ్ అవర్ సోషల్ అండ్ ఎకానమిక్ స్ట్రక్చర్ కంటిన్యూ టు డెనీ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్ మ్యాన్ వన్ వాల్యూ. ప్రతి వ్యక్తికి ఒకే విలువ ఉండాలి అనేది దీంట్లో మనం మిస్ అవుతున్నాం. హౌ లాంగ్ షాల్ వి కంటిన్యూ టు లివ్ దిస్ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. ఇలాంటి వైరుధ్య లేదా విరుద్ధ జీవితం ఎంతకాలం కొనసాగుతుంది? హౌ లాంగ్ షాల్ వి కంటిన్యూ టు డెనీ ఈక్వాలిటీ ఇన్ అవర్ సోషల్ అండ్ ఎకానమిక్ లైఫ్. మన పొలిటికల్ లైఫ్లో సమానంగా ఉన్నప్పుడు దాన్ని ఎందుకు
సోషల్ అండ్ ఎకానమిక్ లైఫ్లో ఈక్వాలిటీగా ఉండలేకపోతున్నాం. దాన్ని ఎందుకు అలా కంటిన్యూ చేయలేకపోతున్నాం? ఇఫ్ we కంటిన్యూ టు deny it for long, we will do so only by putting our political democracy in peril. ఈ విధంగా మనం ఎక్కువ కాలం కొనసాగించినట్టయితే మనం పొలిటికల్ డెమోక్రసీని అంటే రాజ్యాంగాన్ని ఆపదలో పెట్టినట్లే, తిరస్కరించినట్టే అని చెప్తున్నాడు. ఫైనలీ లెట్ us turn to Jawaharlal Nehru. Giving his famous speech to the Constitution Assembly at the stroke of midnight on 15th August 1947. 1947 ఆగస్టు 15న జవహర్లాల్ నెహ్రూ గారు అతని యొక్క ఫేమస్ స్పీచ్లో ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ గురించి అర్ధరాత్రి చెప్తున్నారనమాట. లాంగ్ ఇయర్స్ ఎగో వి మేడ్ ఏ ట్రస్ట్ విత్ డెస్టినీ అండ్ నౌ ద టైమ్ కమ్స్. ఇతను ఏం చెప్తున్నారంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం విధితో పాటు ప్రయత్నించాం. అండ్ నౌ ద టైమ్ కమ్స్ వెన్ వీ షాల్ రీడీమ్ అవర్ ప్లెడ్జ్. మరలా మనం తిరిగి మన ప్లెడ్జ్ని తీసుకునే సమయం వచ్చింది. నాట్ ఓన్లీ ఆర్ ఇన్ ఫుల్ మెజర్, పూర్తిగా లేదా పూర్తి స్థాయిలో మనం ప్రయత్నించాల్సి ఉంటుంది. బట్ వెరీ సబ్స్టెంటియల్లీ, కానీ గణనీయంగా ఎక్కువగా. అట్ ది స్ట్రోక్ ఆఫ్ ది మిడ్ నైట్ హవర్, ఈ స్ట్రోక్లో మిడ్ నైట్ అర్ధరాత్ర సమయంలో, వెన్ ద వరల్డ్ స్లీప్స్, ప్రపంచం అంతా నిద్రపోతుంది. ఇండియా విల్ అవేక్ టు లైఫ్ అండ్ ఫ్రీడమ్. కానీ భారతదేశం మాత్రం స్వతంత్రంతో మేల్కొని ఉంది. ఏ మూమెంట్ కమ్స్, ఈ మూమెంట్ అయితే వచ్చింది, విచ్ కమ్స్ బట్ రేర్లీ ఇన్ హిస్టరీ. హిస్టరీలో చాలా అరుదుగా వస్తుంది ఇలాగా. వెన్ వి స్టెప్ అవుట్ ఫ్రమ్ ది ఓల్డ్ టు ది న్యూ, మనం పాత నుంచి కొత్తకి అడుగు వేస్తున్నప్పుడు, వెన్ ఏజ్ ఎండ్స్, వయసు అయిపోతుంది, అండ్ వెన్ ద సోల్ ఆఫ్ ఎ నేషన్ లాంగ్ సప్రెస్డ్ ఫైండ్స్ అ ట్రెండ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సోల్ ఆఫ్ నేషన్ అనేది అణచివేసింది, ఇంకా ప్రకటన కూడా చేస్తుంది. ఇట్ ఈస్ ఫిట్టింగ్ దట్ అట్ దిస్ సోలెమ్ మూమెంట్ వి టేక్ ది ప్లెడ్జ్ ఆఫ్ డెడికేషన్ టు ది సర్వీస్ ఆఫ్ ఇండియా అండ్ హర్ పీపుల్ అండ్ టు ది స్టిల్ లార్జర్ కాజ్ ఆఫ్ హ్యుమానిటీ. కానీ మనం ఈ గంభీరమైన ఆసక్తి గల మూమెంట్లో ప్లెడ్జ్ చేసుకోవాలి. మన యొక్క డెడికేషన్ అనేది ఇండియాకి సర్వీస్ చేయడం కోసం, పీపుల్కి సర్వీస్ చేయడం కోసం, ఇంకా ఎక్కువ మోతాదులో మానవత్వం ఉంటుంది అని చెప్పి మనకి మనం ప్లెడ్జ్ చేసుకోవాలి, ప్రతిజ్ఞ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీడమ్ అండ్ పవర్ బ్రింగ్ రెస్పాన్సిబిలిటీ. ఈ స్వతంత్రం అధికారాన్ని తెస్తుంది, బాధ్యతలను కూడా తెస్తుంది. ది రెస్పాన్సిబిలిటీ రెస్ట్స్ అపాన్ దిస్ అసెంబ్లీ, ఏ సవర్జన్ బాడీ రిప్రజెంటింగ్ ది సవర్జన్ పీపుల్ ఆఫ్ ఇండియా. ఈ సార్వభౌమ అధికారం అనేది సవర్జన్ పీపుల్ ఆఫ్ ఇండియా రిప్రజెంటింగ్, దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? సవర్జన్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తుంది. బిఫోర్ ది బర్త్ ఆఫ్ ఫ్రీడమ్ వీ హ్యావ్ ఎండ్యూర్డ్ ఆల్ ది పెయిన్స్ ఆఫ్ లేబర్ అండ్ అవర్ హార్ట్స్ ఆర్ హెవీ విత్ ది మెమొరీ ఆఫ్ ది సారో. ఈ స్వతంత్రం పుట్టక ముందు వరకు మనమంతా చాలా భరించాం, చాలా పెయిన్స్ని కానీ, మన హార్ట్ నుంచి వచ్చే సారో మెమొరీస్ని కానీ చాలా ఇప్పటివరకు భరించాం. సమ్ ఆఫ్ దోస్ పెయిన్స్ కంటిన్యూ ఈవెన్. దాంట్లో కొన్ని ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. నెవర్ ప్లస్, అయినప్పటికీ ది పాస్ట్ ఈజ్ ఓవర్ అండ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ దట్ బికాన్స్ టు అస్ నౌ. ఇప్పుడు పాస్ట్ గురించి అనవసరం, ఇప్పుడు ఫ్యూచర్ పిలుస్తుంది అని చెప్తున్నారు. దట్ ఫ్యూచర్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ఈజ్ ఆర్ రెస్టింగ్ బట్ ఆఫ్ ఇన్సెంట్ స్ట్రైవింగ్ సో దట్ వీ may fulfill the pledges we have so often taken and the one we shall take today. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ది ఫ్యూచర్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ఈజ్ ఆర్ రెస్టింగ్. అది మనం విశ్రాంతి తీసుకోవడానికో లేదంటే ఈజీగా తీసుకోవడానికో వచ్చిన ఫ్యూచర్ కాదు, బట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎడతెరపలేని పోరాటం అనేది కొనసాగించాలి మనం. సో దట్ వి మే ఫుల్ఫిల్ ది ప్లెడ్జెస్. ఆ విధంగా మన ప్రతిజ్ఞలను ఫుల్ఫిల్ చేయాలి. వీ హ్యావ్ సో ఆఫ్టెన్ టేకెన్ అండ్ ది వన్ వీ షాల్ టేక్ టుడే. ఇంతకుముందు తీసుకున్న ఆ ప్రతిజ్ఞ లేదా ఇప్పుడు తీసుకున్నా కానీ ఆ ప్రతిజ్ఞలు మాత్రం ఫుల్ఫిల్ చేయాలి. ది సర్వీస్ ఆఫ్ ఇండియా మీన్స్ ది సర్వీస్ ఆఫ్ ది మిలియన్స్ హూ సఫర్. ఇండియాకి సఫర్ చేయడం అనేది ఎలాంటిదంటే మిలియన్స్లో బాధపడే వాళ్ళకి సర్వీస్ చేసినట్టే. ఇట్ మీన్స్ ది ఎండింగ్ ఆఫ్ పావర్టీ అండ్ ఇగ్నోరెన్స్ అండ్ డిసీజ్ అండ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. దీని యొక్క అర్థం ఏంటంటే పావర్టీని, పేదరికాన్ని, ఇగ్నోరెన్స్ని, వ్యాధిని, అసమానత గల అవకాశాన్ని ఎండ్ చేసేయాలి. ఇంకా
ది అంబిషన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ అవర్ జనరేషన్ హ్యాస్ బీన్ టు వైప్ ఎవ్రీ టియర్ ఫ్రమ్ ఎవ్రీ ఐ. ఇప్పుడు మన అంబిషన్ ఏంటంటే గ్రేటెస్ట్ మ్యాన్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే గొప్ప వాళ్ళు ఉంటారో ఈ జనరేషన్లో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి కంటి నుంచి వచ్చే కన్నీటిని తుడవాల్సి ఉంటుంది. దట్ మే బీ బియాండ్ అస్, దాంట్లో మనం ఉండొచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఆర్ టియర్స్ అండ్ సఫరింగ్, ఇప్పటి వరకు బాధపడ్డాం, ఏడ్చాం. సో లాంగ్ అవర్ వర్క్ విల్ నాట్ బీ ఓవర్. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన దాంతో మన పని అయిపోలేదు, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది అని చెప్పి నెహ్రూ గారు చెప్తున్నారు. ఇక ఇక్కడ చూడండి, జవహర్లాల్ నెహ్రూ, ఇతను 1889 నుంచి 1964 వరకు ఇతని యొక్క జీవితకాలం. బోర్న్ ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇంటీరియం గవర్నమెంట్, లాయర్ అండ్ కాంగ్రెస్ లీడర్, అడ్వొకేట్ ఆఫ్ సోషలిజం, డెమోక్రసీ అండ్ యాంటీ ఇంపారియలిజం, లేటర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సరోజిని నాయుడు, ఈమెయితే 1879 నుంచి 1949 వరకు ఈమె యొక్క లైఫ్ టైం. ఈమె ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. పోయిట్, రైటర్, ఇంకా పొలిటికల్ యాక్టివిస్ట్ కూడా. అమాంగ్ ది ఫార్మోస్ట్ ఉమెన్ లీడర్స్ ఇన్ ది కాంగ్రెస్, లేటర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సోమనాథ్ లాహిరి, 1901 to 1984 అనేది ఇతని యొక్క లైఫ్ టైం. ఇతను వెస్ట్ బెంగాల్లో జన్మించారు. ఇంకా రైటర్, ఇంకా ఎడిటర్ కూడా ఇతను. లీడర్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, లేటర్ మెంబర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, చెక్ యువర్ ప్రోగ్రెస్. Read the three quotations above carefully. Can you identify one idea that is common to all these three? ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ పైన చెప్పబడిన కొటేషన్స్ని జాగ్రత్తగా చూడమని చెప్తున్నారు. ఈ కొటేషన్స్లో 3 అందరి ఐడియాలు సేమ్గా ఉన్నాయి. అవి ఏంటి? ఈ మూడిట్లో కూడా ఒక ఐడియా కామన్గా ఉంది. అది ఏమిటి? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఇన్ దేర్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దట్ కామన్ ఐడియా? వాళ్ళ కామన్ ఐడియాని ఎక్స్ప్రెస్ చేసిన విధానాలు కానీ తేడాలు కానీ ఏ విధంగా ఉన్నాయి? ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇంకా మన భారత రాజ్యాంగం యొక్క తత్వం గురించి చెప్తున్నారు. వాల్యూస్ దట్ ఇన్స్పైర్డ్ అండ్ గైడెడ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ వర్ ఇన్ టర్న్ న్యూట్రెడ్ బై ఇట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వాల్యూస్ అనేవి ఇన్స్పైర్ చేసేలా ఉంటాయి. ఇంకా ఏం గైడ్ చేస్తుందంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ని అన్వయించుకుని మార్చుకుని ఏం చెప్తుందంటే, ఇట్ ఫార్మర్ ది ఫౌండేషన్ ఫర్ ఇండియన్స్ డెమోక్రసీ. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక భారతదేశాన్ని ఫౌండేషన్ చేసిందనమాట ఈ భారత రాజ్యాంగం. దీస్ వాల్యూస్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ది ప్రియంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా పొందుపరిచారు ఈ భారత రాజ్యాంగ పీఠికలో. దే గైడ్ ఆల్ ది ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది అన్ని ఆర్టికల్స్ నుంచి గల సారాన్ని చెప్తుంది ఈ పీఠిక అనేది. ది కాన్స్టిట్యూషన్ బిగిన్స్ విత్ ఏ షార్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఇట్స్ బేసిక్ వాల్యూస్. మన భారత రాజ్యాంగం అనేది చాలా చిన్న స్టేట్మెంట్స్, బేసిక్ ప్రాథమిక విలువలతో స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ది ప్రివబుల్ టు ది కాన్స్టిట్యూషన్. దాన్ని భారత రాజ్యాంగానికి పీఠిక అని చెప్తాం. టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అమెరికన్ మోడల్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని మోస్ట్ కంట్రీస్ ఇన్ ది కాంటెంపరీ వరల్డ్ హ్యావ్ చూసన్ టు బిగిన్ హియర్ కాన్స్టిట్యూషన్ విత్ ఏ ప్రివబుల్. ఈ ప్రివబుల్ అనేది, ఈ పీఠిక అనేది భారత రాజ్యాంగాన్ని ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుంది? మన ఒక భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు కూడా అమెరికన్ మోడల్ ఈ పీఠికని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. వి ద పీపుల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రజలు ఏం చెప్తున్నారు? దానిలో పీఠిక ఎలా ఉందంటే, అమెరికా పీఠిక చూసుకున్నట్టయితే రాజ్యాంగంది. వి ద పీపుల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అని ఉండి, ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ మోర్ పర్ఫెక్ట్ యూనియన్. ఈ ఆర్డర్లో మేము ఇంకా పర్ఫెక్ట్గా ఉండే యూనియన్ని తయారు చేస్తాం. ఎస్టాబ్లిష్ జస్టిస్, న్యాయాన్ని స్థాపిస్తాం. ఇన్ష్యూర్ డొమెస్టిక్ ట్రాంక్విలిటీ, దేశీయ ప్రశాంతతకు బీమా చేయడానికి. ప్రొవైడ్ ఫర్ ది కామన్ డిఫెన్స్, కామన్గా రక్షణ అనేది ప్రొవైడ్ చేయడం కోసం. ప్రమోట్ ది జనరల్ వెల్ఫేర్, సాధారణ సంక్షేమాన్ని ప్రమోట్ చేయడానికి. అండ్ సెక్యూర్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ లిబర్టీ టు అవర్ సెల్స్ అండ్ అవర్ పోస్టరిటీ. మనకు మన భావితరాలకు స్వేచ్ఛ యొక్క ఆశీర్వాదం అందించడానికి. డూ ఆర్ డెమ్ అండ్ ఎస్టాబ్లిష్ దిస్ కాన్స్టిట్యూషన్ ఫర్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ శాసనం అనేది తయారు చేయబడింది ఈ యూనియన్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అని చెప్తున్నారు. వీళ్ళ యొక్క పీఠిక యొక్క సారాంశం ఇది. ఇంకా విత్ ద పీపుల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా పీపుల్ ఏం చెప్తున్నారంటే, రికాగ్నైజ్ ది ఇండస్ట్రీస్ ఆఫ్ అవర్ పాస్ట్. మా యొక్క
అన్యాయాన్ని, గతంలో జరిగిన అన్యాయాన్ని గుర్తించండి. వీళ్ళ యొక్క పీఠిక అనేది ఈ విధంగా ఉంది. హానర్ దోస్ హూ సఫర్డ్ ఫర్ జస్టిస్ అండ్ ఫ్రీడమ్ ఇన్ అవర్ ల్యాండ్. మా దేశంలో ఎవరైతే న్యాయం కోసం, స్వతంత్రం కోసం బాధపడ్డారో వాళ్ళకి గౌరవం ఇవ్వండి. రెస్పెక్ట్ దోస్ హూ హ్యావ్ వర్కెడ్ టు బిల్డ్ అండ్ డెవలప్ అవర్ కంట్రీ. ఇంకా రెస్పెక్ట్ చేయండి, ఇంకా గౌరవం ఇవ్వండి ఎవరికంటే మన కంట్రీని కానీ డెవలప్ చేసిన వాళ్ళని, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు, మన కంట్రీని డెవలప్ చేయడం కోసం హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ బిలీవ్ దట్ సౌత్ ఆఫ్రికా బిలాంగ్స్ టు ఆల్ హూ లివ్ ఇన్ ఇట్. ఎవరైతే సౌత్ ఆఫ్రికాలో నివసిస్తారో వాళ్ళందరికీ సౌత్ ఆఫ్రికా వర్తిస్తుంది, వాళ్ళకి సొంతం అనేది నమ్మండి. యునైటెడ్ ఇన్ అవర్ డైవర్సిటీ. మన భిన్నత్వంలో ఏకత్వం కింద ఉందాం. వి దేర్ ఫోర్, అందువలన త్రూ అవర్ ఫ్రీలీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మా ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు కదా, అడాప్ట్ దిస్ కాన్స్టిట్యూషన్ యాజ్ ది సుప్రీం లా ఆఫ్ ది రిపబ్లిక్ యాజ్ సో యాజ్ టు. ఈ కాన్స్టిట్యూషన్ని, ఈ సుప్రీం లాని రిపబ్లిక్ చేసేవారు. హీల్ ద డివిజన్స్ ఆఫ్ ది పాస్ట్ అండ్ ఎస్టాబ్లిష్ సొసైటీ బేస్డ్ ఆన్ డెమోక్రటిక్ వాల్యూస్, సోషల్ జస్టిస్ అండ్ ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్. తిరిగి మా దేశాన్ని పాస్ట్ నుంచి తీసుకున్న సొసైటీని ఏ విధంగా స్థాపించాలనుకుంటున్నామంటే డెమోక్రటిక్ వాల్యూస్ ఉండాలి, ప్రజాస్వామ్య విలువలు ఉండాలి, సోషల్ జస్టిస్ ఉండాలి, ఇంకా ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ కూడా ఇందులో స్థాపించబడాలి. లే ది ఫౌండేషన్స్ ఫర్ ఏ డెమోక్రటిక్ అండ్ ఓపెన్ సొసైటీ ఇన్ విచ్ గవర్నమెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ది విల్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఈస్ ఈక్వల్లీ ప్రొటెక్టెడ్ బై లా. ఇక్కడ ఈ ఫౌండేషన్స్లో ఏముంచాలనుకుంటున్నారు, ఈ ప్రజాస్వామ్య ఫౌండేషన్స్లో ఏముంచాలనుకుంటున్నారు? ఓపెన్ సొసైటీ ఉండాలి, గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఉండాలంటే అందరు సిటిజన్స్కి ఈక్వల్గా ప్రొటెక్షన్ అనేది ఇచ్చే విధంగా ఉండాలని. ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ అండ్ ఫ్రీ ది పొటెన్షియల్ ఆఫ్ ఈచ్ పర్సన్. ఈ సంభావ్య శక్తిని కానీ ఇంకా ఈక్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్న సిటిజన్స్కి, ఇంకా సంభావ్యత శక్తిని కూడా కలిగి ఉండాలి ప్రతి పర్సన్. అండ్ బిల్డ్ ఏ యునైటెడ్ అండ్ డెమోక్రటిక్ సౌత్ ఆఫ్రికా. ఇంకా ఏ విధమైన సౌత్ ఆఫ్రికాని వీళ్ళు బిల్డ్ చేయాలనుకుంటున్నారు? డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య సౌత్ ఆఫ్రికాని బిల్డ్ చేయాలనుకుంటున్నారు. ఎబిలిటీ టు టేక్ ఇట్స్ రైట్ఫుల్ ప్లేస్ యాజ్ ఏ సవర్జిన్ స్టేట్ ఇన్ ది ఫ్యామిలీ ఆఫ్ నేషన్స్. ప్రపంచ దేశాల కుటుంబంలో ఇది కూడా ఒక రైట్ఫుల్ ప్లేస్గా ఉండాలి. ఎలే గాడ్ ప్రొటెక్ట్ అవర్ పీపుల్. ఇక్కడ గాడే ప్రజల్ని కాపాడుతారు అని నమ్ముతున్నారు. సేమ్ ఇవే సెంటెన్సెస్ అనేవి ఇక్కడ ఉంటాయి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. మన యొక్క భారత రాజ్యాంగం యొక్క పీఠిక ఏ విధంగా ఉంది అనేది ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రజలమైన మేము. ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ డ్రాన్ అప్ అండ్ ఎనాక్టెడ్ బై ది పీపుల్. ఈ భారత రాజ్యాంగం అనేది ప్రజల చేత తయారు చేయబడింది, అలాగే దాన్ని ఫాలో అవుతున్నాం. త్రూ దే రిప్రజెంటేటివ్స్, ప్రజల చేత ఎన్నుకోబడిన రిప్రజెంటేటివ్స్ చేత, వాళ్ళ యొక్క ఆలోచనల చేత రచించబడింది. అండ్ నాట్ హ్యాండెడ్ డౌన్ టు దెమ్ బై ఎ కింగ్ ఆర్ ఎనీ అవుట్సైడ్ పవర్స్. అంతేగాని మేము ఎన్నుకోబడిన వాళ్ళ చేత ఇది రచించబడింది కానీ ఎవరో ఒక రాజు లేదంటే బాహ్య దేశ ప్రజల యొక్క పవర్స్ వల్ల రాయబడింది కాదు. సవర్జన్, సార్వభౌమాధికారం గురించి ఏం చెప్తున్నారు? పీపుల్ హ్యావ్ సుప్రీం రైట్ టు మేక్ డెసిషన్స్ ఆన్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ మ్యాటర్స్. ఇక్కడ సుప్రీం రైట్ అనేది ఏ విధంగా ఉంది అంటే బాహ్యంగా కానీ అంతరంగా కానీ మేము సాల్వ్ చేసుకోగలిగే సార్వభౌమాధికారం ఉంది. నో ఎక్స్టర్నల్ పవర్ క్యాన్ డిక్టేట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బాహ్య శక్తులు ఏవి కూడా భారతదేశాన్ని రూల్ చేయలేవు. సోషలిస్ట్, ఇంకా సామ్యవాది ఏం చెప్తున్నారంటే వెల్త్ ఈస్ జనరేటెడ్ సోషల్లీ అండ్ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ బై సొసైటీ. సంపద అనేది సాంఘికంగా జనరేట్ చేయబడుతుంది, అలాగే అందరికీ ఈక్వల్గా పంచబడుతుంది. గవర్నమెంట్ షుడ్ రెగ్యులేట్ ది ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఇండస్ట్రీ టు రెడ్యూస్ సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. ఎవరైతే కంపెనీ ల్యాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా, ఇండస్ట్రీలు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి వాళ్ళు చేయకుండా భారత ప్రభుత్వం అనేది చట్టపరంగా ఉండాలి అని చెప్తున్నారు. సెక్యులర్, ఇంకా లౌకికంగా ఏం చెప్తున్నారు భారతదేశం కోసం? సిటిజన్స్ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు ఫాలో ఎనీ రిలీజియన్. మన భారతదేశంలో ఎవరికి నచ్చిన రిలీజియన్ అంటే మతాన్నైనా పాటించవచ్చు. బట్ దెర్ ఈజ్ నో అఫీషియల్ రిలీజన్. కానీ కొన్ని కంట్రీస్లో ఈ రిలీజియన్ని పాటించాలి అని నిబంధన ఉంటుంది, అది మన దేశానికి లేదు.
గవర్నమెంట్ ట్రీట్స్ ఆల్ రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ విత్ ఈక్వల్ రెస్పెక్ట్. ప్రతి మత ఆచారాలను కానీ అన్నిటినీ కానీ మన యొక్క ప్రభుత్వం అనేది ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది, ఈక్వల్గా రెస్పెక్ట్ ఇస్తుంది. డెమోక్రటిక్, ఇంకా ప్రజాస్వామ్యం విషయానికి వస్తే, ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ పీపుల్ ఎంజాయ్ ఈక్వల్ పొలిటికల్ రైట్స్ ఎయిదర్ దేర్ రూలర్స్ అండ్ హోల్డ్ దెమ్ అకౌంటబుల్. ఇక్కడే మన ప్రభుత్వం అనేది ఏ విధంగా ఫామ్ చేయబడిందంటే, ఇక్కడున్న ప్రజలందరూ కూడా పొలిటికల్ రైట్స్ అనేవి, ఇంకా ఎలెక్ట్ ద రూలర్స్, అదంతా వాళ్ళ ఇష్టం, సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరు. వాళ్ళే జవాబుదారీతనంగా ఉంటారు కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు. ది గవర్నమెంట్ ఈజ్ రన్ అకార్డింగ్ టు సమ్ బేసిక్ రూల్స్. మన గవర్నమెంట్ అనేది కొన్ని ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఓకే, రిపబ్లిక్, గణతంత్ర లేదా వ్యవస్థీకరణ. ఏ విధంగా వ్యవస్థీకరణ చేయబడిందంటే, ది హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ అన్ ఎలెక్టెడ్ పర్సన్ అండ్ నాట్ ఏ హెరిటరీ పొజిషన్. మన ప్రభుత్వం అనేది ఏ విధంగా వ్యవస్థీకరణ జరిగిందంటే, మనం ప్రజల్ని ఎన్నుకోవడం ద్వారా, అంతేగాని వంశపారపర్యమైన పొజిషన్తో కాదు. జస్టిస్, ఇంకా జస్టిస్ గురించి, న్యాయం గురించి చూసుకున్నట్టయితే, సిటిజన్స్ కెనాట్ బి డిస్క్రిమినేటెడ్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్ అండ్ జెండర్. ఇక్కడ న్యాయం అనేది, ఇక్కడ ప్రజల వివక్ష చూపకూడదు. క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ, క్యాస్ట్ కానీ, రిలీజన్ కానీ, జెండర్ కానీ వివక్షత అనేది ఉండదు ఇక్కడ న్యాయంలో. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ హ్యావ్ బి రెడ్యూస్డ్. గవర్నమెంట్ షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్. అందరి యొక్క సంక్షేమం కోసం ఈ గవర్నమెంట్ అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఆఫ్ ది డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్. ఎవరికైతే అడ్వాంటేజ్లు లేని గ్రూప్స్ ఉంటాయి చూడండి, వాళ్ళ కోసం మరింత స్పెషల్గా మన భారత రాజ్యాంగం అనేది న్యాయం ఇవ్వాల్సి ఉంటుంది. లిబర్టీ, ఇంకా స్వేచ్ఛ గురించి చూసుకున్నట్టయితే, దెర్ ఆర్ నో అన్రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ది సిటిజన్స్ ఇన్ వాట్ దే థింక్. మనం ఆలోచించే దానికి రెస్ట్రిక్షన్స్, రూల్స్ అలాంటివి ఏం లేవు, కారణాలు అలాంటివి ఏమి ఉండవు. హౌ దే విష్ టు ఎక్స్ప్రెస్ దేర్ థాట్స్ అండ్ ది వే దే విష్ టు ఫాలో అప్ దేర్ థాట్స్ ఇన్ యాక్షన్. మనం ఏమైతే అనుకుంటున్నామో అవి బయటకు చెప్పే భావ స్వేచ్ఛ, ప్రకటన హక్కు అనేది మనకి ఉంది. దాంతోపాటుకు మనం చెప్పిన దాన్ని చేసే అధికారం కూడా మనకి ఇక్కడ ఉంటుంది. అలాంటి స్వేచ్ఛ కూడా ఇక్కడ ఉంది. ఈక్వాలిటీ, ఇంకా సమానత్వం విషయానికి వస్తే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ది ట్రెడిషనల్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ హ్యావ్ టు బి ఎండెడ్. మన ట్రెడిషనల్ ఆచారాలు ఉన్నాయి కదా, సోషల్ ఆచారాలు, సాంఘికంగా ఏవైతే దురాచారాలు ఉన్నాయో అసమానతలను తొలగించడానికి అవన్నీ కూడా తొలగించాలి. ది గవర్నమెంట్ షుడ్ ఎన్ష్యూర్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్. గవర్నమెంట్ అనేది అందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీస్ అనేది ఇస్తుంది. ఫ్రెటర్నిటీ, సోదరభావంతో మెలగాలి అని చెప్తున్నారు. ఆల్ ఆఫ్ అస్ షుడ్ బిహేవ్ యాజ్ ఇఫ్ వి ఆర్ మెంబర్స్ ఆఫ్ ది సేమ్ ఫ్యామిలీ. మనమందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళలాగా మెలగాలి. నో వన్ షుడ్ ట్రీట్ ఎ ఫెలో సిటిజన్ యాజ్ ఇన్ఫీరియర్. ఎవరో వేరే పౌరులలాగా లేదంటే తక్కువ స్థాయి వాళ్ళలాగా మిగతా వాళ్ళు మనం ట్రీట్ చేయకూడదు. లెట్ us read the preamble of our constitution very carefully and understand the meaning of each of its keywords. మన యొక్క రాజ్యాంగ పీఠకను చాలా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని దీనిలో ఉన్న ప్రతి కీవర్డ్కి మీనింగ్ అయితే తెలుసుకున్నాం ప్రజెంట్ మనం. ది ప్రిమబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రీడ్స్ లైక్ ఏ పోయం ఆన్ డెమోక్రసీ. మన రాజ్యాంగ పీఠిక అనేది ఒక పోయం లాగా ఉంటుంది మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి. ఇట్ కంటైన్స్ ది ఫిలాసఫీ ఆన్ విచ్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ బిల్ట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దీని యొక్క తత్వం ఏంటంటే, ఎంటైర్ కాన్స్టిట్యూషన్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది ఈ పీఠిక ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఇట్ ప్రొవైడ్స్ ఏ స్టాండర్డ్ టు ఎగ్జామైన్ అండ్ ఎవాల్యుయేట్ ఎనీ లా అండ్ యాక్షన్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఇట్ ప్రొవైడ్స్ ఏ స్టాండర్డ్ టు ఎగ్జామైన్. దీనికి ఒక స్థానికంగా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక పర్సన్కి మధ్య మారది డిఫరెన్స్ అనేది. అందరినీ సమానంగా అంచనా వేస్తుంది, మూల్యాంకనం చేస్తుంది. ఇంకా లా అండ్ యాక్షన్ అనేది కూడా అందరికీ సమానంగా ఉంటుంది ప్రభుత్వం. టు ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అది మంచైనా చెడైనా అందరికీ సమానం. ఇట్ ఈస్ ది సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇదే మన భారత రాజ్యాంగం యొక్క ముఖ్య సోల్ అని చెప్పొచ్చు. With the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949,
do hereby adopt, enact and give to ourselves this constitution. ఇది మన భారత రాజ్యాంగం యొక్క పీఠిక. మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేశాను, కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి. కొంచెం 2-3 సార్లు చదవండి బాగా. ఓకే, చెక్ యువర్ ప్రోగ్రెస్. కంపేర్ ది ప్రిమిబుల్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇక్కడ 3 పీఠికలు అనేది ఇవ్వబడం జరిగింది రాజ్యాంగాల్లో. యునైటెడ్ స్టేట్స్ది, ఇంకా ఇండియాది, ఇంకా సౌత్ ఆఫ్రికా యొక్క పీఠికలు మనం ఇక్కడ చదివాం. సారీ, స్మాల్ డిస్టర్బెన్స్ హియర్. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఐడియాస్ దట్ ఆర్ కామన్ టు ఆల్ దీస్ 3. వీటిలో కామన్గా ఉన్న 3 కామన్ ఐడియాస్ ఏమిటి? నోట్ డౌన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది మేజర్ డిఫరెన్సెస్ అమాంగ్ దీస్. దీంట్లో ఉన్న కొన్ని మేజర్ డిఫరెన్సెస్ని కూడా గుర్తించి రాయండి. విచ్ ఆఫ్ ది 3 మేక్స్ ఏ రిఫరెన్స్ టు ది పాస్ట్. గతంలో విచ్ ఆఫ్ 3 మేక్స్ ఏ రిఫరెన్స్ టు ది పాస్ట్. గతం గురించి 3 కూడా ఏం చెప్తున్నాయి? విచ్ ఆఫ్ దిస్ డస్ నాట్ ఇన్వోక్ గాడ్. దీంట్లో ఏది దేవుడి యొక్క ప్రభావం గురించి చెప్పడం లేదు. ఆఫ్ కోర్స్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇన్స్టిట్యూషనల్ డిజైన్. ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ మియర్లీ ఏ స్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఫిలాసఫీ. కేవలం ఇది స్టేట్మెంట్స్కి లేదంటే ఫిలాసఫీకి, వాల్యూస్కి సంబంధించింది మాత్రమే కాదు. యాజ్ వీ నోటెడ్ అబౌవ్, పైన చెప్పినట్టుగా ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ మెయిన్లీ అబౌట్ ఎంబాడింగ్ దీస్ వాల్యూస్ ఇంటూ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్. ఇవన్నీ కూడా చెప్పడం వరకే కాదు, చేతల్లో కూడా ఉంటాయి. మచ్ ఆఫ్ ది డాక్యుమెంట్ కాల్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అబౌట్ దీస్ అరేంజ్మెంట్స్. వీటన్నిటిని ఒక డాక్యుమెంట్ చేశారనమాట. ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ అండ్ డీటెయిల్డ్ డాక్యుమెంట్. ఇది చాలా పెద్దగాను ఇంకా డీటెయిల్గా ఉండే డాక్యుమెంట్. దేర్ ఫోర్ ఇట్ నీడ్స్ టు బీ అమెండెడ్ క్వైట్ రెగ్యులర్లీ టు కీప్ ఇట్ అప్డేటెడ్. దీనిలో కొన్ని సవరణలు జరుగుతుంటాయి, ఇంకా అప్డేట్ చేయబడుతూ కూడా ఉంటుంది. దోస్ హూ క్రాఫ్టెడ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెల్ట్ దట్ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ అకార్డెన్స్ విత్ మన భారత రాజ్యాంగం యొక్క ముసాయిదా కమిటీ ఉంది కదా, అది ఏం చెప్తుందంటే కాలానుగుణంగా ప్రజల యొక్క ఆకాంక్షలను బట్టి ఈ సొసైటీకి అనుగుణంగా వీటిని మార్పు చేసే అవకాశం అనేది ఉంది. దే డిడ్ నాట్ సీ ఇట్ యాజ్ ఏ సాకెట్. ఇది స్టాటిక్ అండ్ అన్అల్టరబుల్ లా. సో దే మేడ్ ప్రొవిజన్స్ టు ఇన్కార్పొరేట్ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. టైంని బట్టి ఇవి పొందుపరుస్తూ నిబంధనలు అనేవి మారుతూ ఉంటాయి. దీస్ చేంజెస్ ఆర్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. వీటిని రాజ్యాంగ సవరణలు అని చెప్తారు. ది కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ ది ఇన్స్టిట్యూషన్ అరేంజ్మెంట్స్ ఇన్ ఏ వెరీ లీగల్ లాంగ్వేజ్. ఇది చాలా లీగల్ లాంగ్వేజ్లో అరేంజ్ చేయబడింది. ఇఫ్ యూ రీడ్ ది కాన్స్టిట్యూషన్ ఫర్ ది ఫస్ట్ టైం, మీరు ఫస్ట్ టైం ఈ కాన్స్టిట్యూషన్ని కనుక చదువుతున్నట్టయితే ఇట్ క్యాన్ బి క్వైట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇది ఫస్ట్ టైం చదివిన వాళ్ళకి అర్థం చేసుకోవడం కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఎట్ ద బేసిక్ ఇన్స్టిట్యూషనల్ డిజైన్ ఈజ్ నాట్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. కానీ దీని యొక్క ఇన్స్టిట్యూషనల్ డిజైన్ అనేది అంత డిఫికల్ట్గా ఏమి ఉండదు. లైక్ ఎనీ కాన్స్టిట్యూషన్, ప్రతి కాన్స్టిట్యూషన్ లాగే ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేస్ డౌన్ ఏ ప్రొసీజర్ ఫర్ చూసింగ్ పర్సన్స్ టు గవర్న్ ది కంట్రీ. ప్రజలు వాళ్ళని రూల్ చేయాలనుకుని నాయకుని ఎన్నుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇట్ డిఫైన్స్ హూ విల్ హ్యావ్ హౌ మచ్ పవర్ టు టేక్ విచ్ డెసిషన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇట్ డిఫైన్స్ హూ విల్ హ్యావ్, ఎవరికి ఎంతెంత పవర్ ఉంది డెసిషన్స్ తీసుకోవడానికి అనేది చెప్తున్నారు. అండ్ ఇట్ పుట్స్ లిమిట్స్ టు వాట్ ద గవర్నమెంట్ క్యాన్ డూ బై ప్రొవైడింగ్ సమ్ రైట్స్ టు ది సిటిజన్ దట్ కెనాట్ బి వైలేటెడ్. ప్రభుత్వానికి ఒక పౌరుని మీద ఎంతవరకు హక్కు అనేది ఉంది అనేది కూడా చెప్తున్నారు. ది రిమైనింగ్ 3 chapters in this book are about these 3 aspects of the working of Indian Constitution. ఈ పుస్తకంలో ఉన్న మిగిలిన 3 చాప్టర్స్ కూడా ఇదే ఆస్పెక్ట్ మీద ఉంటాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క అర్థాన్ని చెప్పేదాని మీదే ఉంటాయి. We shall look at some key constitutional provisions in each chapter and understand how they work in democratic politics. మనం వీటిని చూసి కాన్స్టిట్యూషన్ యొక్క నిబంధనలు అనేవి ఒక్కొక్క చాప్టర్లో అర్థం చేసుకోవచ్చు. బట్ దిస్ టెక్స్ట్ బుక్ విల్ నాట్ కవర్ ఆల్ ది సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషనల్ డిజైన్. కానీ ఈ బుక్ కొంతవరకు అవగాహన అయితే కల్పిస్తుంది. ముఖ్యమైన సంస్థాగత డిజైన్ భారత రాజ్యాంగం గురించి పూర్తిగా అయితే ఏం చెప్పదు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సమ్ అదర్ ఆస్పెక్ట్స్ విల్ బీ కవర్డ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ నెక్స్ట్ ఇయర్. మరికొన్ని అంశాలు అనేవి నెక్స్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో మనకి కవర్ అవుతాయని చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ మనం చూసినవి ఒకసారి గ్లాసరీ చూడండి. అపార్థైడ్ అంటే వివక్ష అని చెప్పాం కదా, వర్ణ వివక్ష సిస్టమ్ అని చెప్పాం కదా, అది
The official policy of racial separation and ill treatment of blacks followed by the government of South Africa between 1948 and 1989. Clause: a distinct section of a document. Constituent Assembly: an assembly of people's representatives that writes a constitution for a country. Constitution: supreme law of a country containing fundamental rules governing the politics and society in a country. Constitutional amendment: a change in the constitution made by the supreme legislative body in a country. Draft: a preliminary version of legal document. Philosophy: the most fundamental principles underlying one's thoughts and actions. Preamble: an introductory statement in a constitution which states the reasons and guiding values of the constitution. Treason: దేశద్రోహం గురించి చెప్తున్నారు. ది offense of attempting to overthrow the government of the state to which the offender owes allegiance. ట్రస్ట్ అంటే ప్రయత్నించడం గురించి చెప్తున్నారు. ఏ మీటింగ్ ఆర్ మీటింగ్ ప్లేస్ దట్ హ్యాస్ బీన్ అగ్రీడ్ అపాన్. ఓకే, మిగిలిన పార్ట్ అంతా ఎక్సర్సైజ్. ఇది కొంచెం బాగా చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.